ఇప్పుడు ప్రవచనకర్త శ్రీ బసవరాజు దుర్గంధరావు గారిని తుమ్మలపల్లి ప్రభాకర్ రావు గారిని పూలమాలను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రవచనకర్త శ్రీ బసవరాజు దుర్గంధరావు గారిని ప్రార్థిస్తున్నాం. మనం ఈరోజు శ్రీరామాయణ మహాకావ్యంలో అంతర్భాగమైనటువంటి సర్గల్లో పాదుకా పట్టాభిషేకం చాలా అత్యంత ప్రధానమైంది. శ్రీరాముడికి ఒక్క పాదులకే పట్టాభిషేకం నిర్వహించబడింది, ఇంకెవరికి నిర్వహింపలేదు. చాలా ఆ పాదుకల్ని దర్శించడం చాలా శ్రేష్టమైంది. మనకందరికీ ఆ శ్రీరాముడు అదృష్టాలు కలిగించారు. పోతే మన ఆచారం ప్రకారం చిన్న ఆ వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ ఈ చిన్న గీతం పాడి నేను కార్యక్రమాన్ని మొదలు పెడతాను. రామయను దివ్యనామము నియమంబున జపము చేసి నిశ్చల భక్తి రామాయణము రచించిన వాల్మీకి మహర్షికి వందన శతము. ఇది పాదుకా పట్టాభిషేకం సినిమాలో గంటసాల మాట్లాడబడిన పద్యం. అది దానికి రిలేటెడ్ కాబట్టి మీ ముందు ప్రజెంట్ చేశా. ఇక నేను ఇవాళ చాలా చెప్పాలి, స్పీడ్గా, ఇక బ్రేక్ లేకుండా దాదాపు గంటన్నర చెప్పాలి. దయచేసి అందరూ సావధానంగా ఆలకించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వాగద్దాయు సంపత్తౌ వాగద్ద ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి భగవద్బంధులకు హృదయపూర్వక ప్రణామములు, స్వాగతం, సుస్వాగతం. మనం పోయిన గురువారం అనివార్య కారణాల వల్ల మనం ప్రవచనం జరుపుకోలేకపోయిన కర్తవ్యుడి. అయితే అంతకుముందు గురువారం మనం ఎక్కడి దాకా వచ్చామంటే భరతుడు గిరివరాజపురం నుంచి అయోధ్యకు వస్తారు. అయోధ్యకు వచ్చిన తర్వాత తండ్రి మరణాన్ని తెలుసుకుంటాడు, చాలా చింతిస్తారు, కైకేయి దుర్భాషలు ఆడతారు. ఇవన్నీ చేసిన తర్వాత వశిష్ఠుడు, ఇతర మంత్రులు, సుమంత్రులు మొదలైన వారందరూ కూడా ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా భరతుడు నేను రాజ్య పట్టాభిషేకం చేయను, నేను అడవులకు వెళ్ళి అన్నయ్యని తీసుకొని వస్తాను, మనం అయోధ్యకి వెళ్ళాల్సింది, అన్నయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అన్నయ్యని తీసుకురావాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అంటే సోదర ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆ ప్రకారంగా ఆ రాత్రి ఆ సభాభవనంలో సభ తీర్చిన తర్వాత భరతుడు ఒక కృత నిశ్చయానికి వచ్చి మనం రేపు అందరం మనం వెళ్ళిపోవాలి, రాముడి దగ్గరికి వెళ్ళిపోయి అన్నయ్యని తీసుకురావాలి అని అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చారు. అందరూ ఎవరి
ఇళ్లకు ఎవరి అంతఃపురాలకి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత శత్రుఘ్నుడు భరతుడు కూర్చొని ఉన్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా ఏదైనా ఒక విశేషమైన సంగతి జరిగినప్పుడు మాట్లాడుకుంటున్నారు, అది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి, దాని వెనకాల కారణం ఉంది అని అనుకుంటాం. అట్లనే శత్రుఘ్నుడు ఏమన్నాడంటే అన్నయ్య భరత అన్నయ్య, ఎందుకు ఇలా జరిగింది, ఒక స్త్రీ కోసం నాన్న ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు, ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించారు, దేవుడి లాంటి అన్నయ్యని, తండ్రి లాంటి అన్నయ్యని, సకల సద్గుణ శోభితుడు, ఉల్లోకాలని జయించగల శక్తి ఉన్నటువంటి అఖండ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, అటువంటి అన్నయ్యని అడవులకు ఎందుకు పంపించాడు నాన్న, ఎందుకు పంపించారు, కనీసం లక్ష్మణ స్వామి కూడా ఎందుకు నిగ్రహించలేకపోయినారు, ఏంటి, ఏదో ఉంటుంది అన్నయ్య, అది ఒక స్త్రీ వలన ఎందుకు దశరథ మహారాజు అట్లా చేశాడని వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా అక్కడ ఉన్నటువంటి దాసీ జనం వాళ్ళ పరిచారకులు పరుగున శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చారు. ప్రభు 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 అన్నారు. ఏం జరిగిందంటే, ఇదిగో ఈమె వల్లే మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, రాముల వారు అడవులకు పోవటానికి కానీ, సీతమ్మ లక్ష్మణుని ఆయన అనుసరించడం కానీ, మీరు పట్టాభిషేకం కానీ, ఇవన్నీ ఈమె మందర, ఈమె పేరు భూనిధి కుబ్జ అని ఈమె వల్లనే ఈమె కైకేయికి నూరిపోసింది, బాగా నూరిపోసింది. ఎట్లా నూరిపోసిందంటే, కైకేయికి భరతుడు రాముడు అంటే చాలా ఇష్టం, తన భరతుడు ఎంతో రాముడు కూడా అంతే. అసలు రాముడికి పట్టాభిషేకం వార్త చెప్పడానికి సంతోషించి ఒక హారాన్ని మందరికిస్తే మందర ఇసిరి కొట్టి మందరు బాగా దుర్బోధ కైకేయికి నూరి పోసి దాన్ని మొత్తం మనసు మార్చి దశరథ మహారాజుని వరాలు కోరుకునేటట్టు చేసి ఆ వరాలు ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించి ఆ వరాలు ఇచ్చిన తర్వాత ఆ రాముడి కోసం తనకు అతి ప్రియమైనటువంటి తన కొడుకు రాముడు అడవులకు వెళ్ళాలన్న బాధతో మీ నాన్నగారు మరణించారు, దీనికి అందరికీ కారణం మందరే అని చెప్తే అప్పుడు శత్రుఘ్నుడిని నిజంగా మహర్షి చాలా వర్ణించారు. ఆ ఊగిపోతున్నాడు శత్రుఘ్నుడి, కళ్ళు ఎర్రగైలి మొత్తం తలసు పట్టుకుంటే అక్కడ ఉన్న పరిచారకులు స్త్రీలందరూ భయపడిపోయిన అసలు మేము బతుకుతావా, ఈ రాత్రి మేము బతుకుతావా, మమ్మల్ని కూడా అందరినీ చంపుతారేమని కౌశల్య దగ్గరికి ఉరికారు. ఉరికితే ఆ జుట్టు పట్టుకొని అందరినీ ఈడ్చుకొని వచ్చి భరతుడి దగ్గర పడేసి, అన్నా నువ్వు చెప్పు, నేను చంపేస్తా ఇక్కడే అన్నాడు. అంటే భరతుడు అన్నాడు, భరతుడు కూడా గొప్ప జ్ఞాని, గొప్ప తెలివిగలవాడండి. భరతుడు ఏమన్నాడు, నాయన శత్రుఘ్నుడు, మనిషి చేయవలసింది ఒక కార్యం, ఎప్పుడు కూడా స్త్రీని చంపకూడదు, ఒక మనిషి స్త్రీని చంపకూడదు. నువ్వు మందరినే చంపుదాం అనుకున్నావు, నేను కైకేయిని చంపుదాం అనుకున్నాను, మా అమ్మనే చంపుదాం అనుకున్నాను, కానీ ఎందుకు చంపలేదంటే నేను మాతృహంతకుడు అవుతా, నువ్వు దాసి హంతకుడు అవుతావు. రాముడు ఈ రెండింటినీ యాక్సెప్ట్ చేయడు, రాముడు ఇద్దరిని మనం పరిచయిస్తాడు, ఇద్దరిని వెలివేస్తాడు మనం, ఎందుకంటే రాముడి గుణము స్వభావం మనకు తెలుసు కాబట్టి మనం ఆమెను ఏం చేయొద్దు. అయితే అప్పుడు మందర పరిస్థితి ఎట్లుందంటే, మొత్తం బంగారం తొడుగండి, మొత్తం తొడిగే బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు కైకమ్మ చేయించింది. నువ్వు కనుక రాముడిని వనవాసానికి పంపితే నీకు బంగారం తొడుగు చేయిస్తుంది. మనం కూడా కొన్ని చెప్తూనే ఉంటాం, ఇట్లాంటివి చేసి నీకు ఇది చేయిస్తా అని. అట్లే ఆ మొత్తం తొడుగు. అయితే ఆమెను ఎప్పుడైతే శత్రుఘ్నుడు చుట్టుపట్టుకుని ఈడ్చుకొని ఇచ్చాడో ఆ రత్నాలు మణులు ఆమెకి ఆ ఒంటి నిండా పొదగబడి ఇట్లా విసిరి పడ్డాయట మొత్తం ఆ నేల మీద. అవి ఎట్లున్నాయంటే మహర్షి వర్ణిస్తాడు, ఈ ఆకాశం నుంచి నక్షత్రాలు కింద పడితే ఎట్లా మెల్ల మెరుస్తున్నాయో అట్లా మెరుస్తున్నాయట మొత్తం ఆ పగడాలు, ముత్యాలు, వజ్రాలు. సో ఆ పరిస్థితుల్లో కైకి వచ్చి భరతుడిని ప్రాధాయపడుతుంది, ఆయన మందరిని ఏమనుకోకంటే. అయితే భరతుడు కైకేయి మాట విని ఏం చెప్పలేదు, ఏమి మందరిని ఏమనలేదు. మందరిని చంపకూడదని, ఒక స్త్రీని చంపకూడదని రాముడు చెప్పాడు కాబట్టి రాముడు బాధపడతాడని మందరిని వదిలిపెట్టాడు. కానీ కైకేయి చెప్పింది అనమాట వదిలిపెట్టాడు. కైకేయిని చంపుదాం అనుకున్నాడు భరతుడు. సరే దాంతో నాకు కష్టం అయిపోయింది. ఇక మందర వెళ్ళిపోతుంది. ఇక మందర పాత్ర దాదాపు ముగిసిపోయింది. అక్కడితో మందర పాత్ర మనకు మళ్ళీ దాదాపుగా కలపడుతుంది. ఇక రాత్రి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పడుకున్నారు. చక్కగా పొద్దున్నే నిత్య నైవేద్యకరములు స్నానపానములు చేసుకున్నారు. అందరూ ఇక బయలుదేరారు. ఎట్లా బయలుదేరారు? మనం ఏదైనా ఊరికి పోతే పెళ్ళికి పోతే 2 సూట్ కేసులు ఏవో ఎక్కువ బాధ 4 జతల బట్టలు, మగవాళ్ళకి తక్కువ ఉంటాయి, కొద్దిగా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా పెళ్ళిళ్ళలో కానీ విందులు వినోదాల్లో కానీ డ్రెస్సులు ఎక్కువ, వాళ్ళ ఎక్స్చేంజ్ ఎక్కువ ఉంటుంది మన మీద, మనకు తక్కువ. ఒక డ్రెస్ 2-3 రోజులు కూడా కలపవచ్చు. సో ఆ రకంగా వాళ్ళు ఎంతమంది బయలుదేరారంటే 9,000 ఏనుగులు, 9,000 ఏనుగులు, 60,000 రథాలు, 60,000
చూడండి, అర్థం చేసుకోండి. 60,000 రథాలు, 9,000 ఏనుగులు, 1,00,000 అశ్వికులు, అంటే గుర్రాల మీద ఉండేవాళ్ళు 1,00,000 మంది. అంటే ఒక రథం మీద ఎంతమంది ఉంటారు? కనీసం 5-6 ఉంటారు. అంటే 60,000 ఇంటూ 5. ఇవి కాకుండా కంచరగాడిదలు, ఒంటెలు, ఎడ్ల బండ్లు, అందరూ కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వాళ్ళ వాహనాలు బయలుదేరారు. ఇక అన్ని వృత్తుల వాళ్ళు, కమ్మరి, కుమ్మరి, చాకలి, బ్రహ్మచారులు, వేదం నేర్చుకునేవాళ్ళు, అర్చకులు, పురోహితులు, తర్వాత ఈ మహర్షి రాస్తారు, ఈ ముత్యాలు చేసేవాళ్ళు, ముత్యాలకి హోల్స్ బొక్కలు పెట్టేవాళ్ళు, ఈ కంసాలి వాళ్ళు, ఇవన్నీ ఇక అందరూ అన్ని రకాల వృత్తుల వాళ్ళు బయలుదేరారు. కానీ అయోధ్య ఖాళీ అయిపోయింది. అయోధ్యలో పురుగు లేదు. మొత్తం అందరూ బయలుదేరారు. భర్తుడు ముందే ఏర్పాటు చేశారు. మొత్తం వీళ్ళు ప్రయాణానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేశారు. కాబట్టి ముందు బ్రాహ్మణులు, వశిష్ఠులు వాళ్ళు వెళ్తుంటే వెనక రథంలో భర్తుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా శృంగబేరిపురం. మీ పేరు వినే ఉంటారు, విన్నారా? శృంగబేరిపురం మొదట్లో చెప్పుకున్నాం. గుహుడు, రాముడు వెళ్తారు కదా గుహుడు దగ్గరికి, శృంగబేరిపురానికి అటే వెళ్ళారు, దారి అటే కదా, అటు వెళ్ళారు. ఆ శృంగబేరిపురానికి వెళ్ళి అక్కడ మొత్తం భర్తలు చెప్పారు, ఎక్కడ వాళ్ళక్కడ మీ వీళ్ళని బట్టి సేదదేరని అన్నారు. గంగా నది ఒడ్డున అదే ఇగురి వృక్షం అంటే గార చెట్టు. అయితే వీళ్ళు పెద్ద ఈ శాన పోతుంటే అక్కడ ఆ గుహుడు నిషాదరాజు చూస్తున్నాడు. అది ఏంటి ఇంత జనం వస్తున్నారు ఏంటి, అసలు ఎవరు వీళ్ళందరూ, ఎవరి మీదకి వస్తున్నారు, మన దండెత్తి వస్తున్నారా లేకపోతే మృగాల వేట కోసం వస్తున్నారా అని వాళ్ళు ఆ గుహుడు నిషాదరాజు అంతా అయోమయ స్థితిలో పడతాడు. అయోమయ స్థితిలో పడ్డప్పుడు ఏమవుతుంది, అక్కడ మీకు వెనక రాజులకి ఏంటంటే గుర్తు ఏంటంటే వాళ్ళ రథాల మీద ఒక ధ్వజం ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకి భగవద్గీత మహాభారతంలో కూడా అర్జునుడి రథానికి కపిధ్వజం ఉంటుంది, మన భీష్ముడికి తాడి చెట్టు ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తులతో ఉంటుంది. వీళ్ళకు ఏమున్నదంటే కోవిదార వృక్షం. వీళ్ళ చిహ్నం ఏంటంటే కోవిదార వృక్షం, అంటే ఎర్రచందనం. ఎర్రచందనం చెట్టు కదా, అది వాళ్ళ ధ్వజకు గుర్తు అన్నమాట. ఆ ధ్వజంతో పెద్ద సైన్యం 1,00,000 మంది వస్తున్నారు. అయితే అది చూసి గుహుడు తెలుసుకున్నాడు, ఓహో భర్తుడు వస్తున్నాడు, ఎందుకు ఇంతమందితో వస్తున్నాడు, భర్తుడు ఎందుకు ఇంతమందితో వస్తున్నాడు అంటే బహుశా నన్ను చంపడానికి రావచ్చు, ఎందుకంటే నేను రాముడికి భక్తుడిని, రాముడికి సేవకుడిని, రాముడికి ప్రియ మిత్రుణ్ణి, అన్ని రకాలుగా ఆ యొక్క కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి ముందు నన్ను కడతీర్చి తర్వాత రాముని కూడా, లక్ష్మణుని, సీతని చంపేసి ఇక భర్తుడు మొత్తం నిష్కంటకమైనటువంటి కోసల రాజ్యాన్ని యథేచ్ఛగా పరిపాలించాలని దురుద్దేశంతో బహుశా భర్తుడు ఇంతమందిని తీసుకొని వస్తున్నట్టుంది, ఇందులో దశరథ మహారాజు గారు ఉండవచ్చు అని. అది చనిపోయిన తెలియదు కదా వాళ్ళకి. సరే వాళ్ళు వస్తుంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు, గుహుడు ఏం చేశాడు, ఎవరు జాగ్రత్తలో వాళ్ళు అంటారు కదా, మనం కూడా జాగ్రత్తగా ఉంటారు. అక్కడెక్కడో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంటే దాన్ని తలుపుడు తగ్గలాగా వేసుకుంటాం, గొయ్యాలు పెట్టుకుంటాం, చూసుకుంటాం ఏమైనా ఉన్నాయా పోయినాయా అని. ఎందుకంటే అంత జాగ్రత్తలు తీసుకుంటాం, మన భయం మనకే. అందుకని వాళ్ళు గుహుడు ఏం చెప్పాడంటే, ఆయనకు నావలో గంగా నది తీరంలో పెద్ద పెద్ద పడవలు 500 ఉన్నాయి ఆయన ఆధీనంలో. 500 పడవలు, ఒక్కొక్క పడవలో 100 మంది మంచి దృఢకాయులు, ధైర్యవంతులు, అన్నింటిలో ఆర్తీర్ణ వాళ్ళు, ఏది బాణాలు వేయటంలో కానీ, విల్లులు సంధించడంలో కానీ, మామూలు మల్ల యుద్ధం చేయటంలో కానీ అన్నింటిలో ఆర్తీర్నటువంటి వాళ్ళు ఒక 100 మంది యోధులు. వాళ్ళ నిషాద దానికి చెందినటువంటి యోధులు ఒక్కొక్క పడవలో 100 మంది, అట్లా 500 పడవల్లో ఒక్కొక్క పడవలో 100 మందిని పెట్టి రెడీగా వచ్చి వాళ్ళకి ఆదేశం ఇచ్చారు. ఒకవేళ భక్తులు ఇక్కడికి మంచి ఉద్దేశంతో వస్తే ఆయనకు మనం తోడు చేద్దాం, గంగా నదిని దాటిద్దాం. లేదు ఏమన్నా దురుద్దేశంతో కనుక వచ్చి మనల్ని హతమార్చి రాముడిని కూడా హతమార్చాలని వస్తే మనం ఎదుర్కోవాలి. మనం వాళ్ళని మనం ఉన్నటువంటి ఎంతవరకు ఎదుర్కోగలుగుతాం అంతవరకు ఎదుర్కొని మనం రాముడిని రక్షించాలి అనేది గుహుడు పడుతారు. సరే ఆ రకంగా అక్కడికి వచ్చాడు. గుహుడు రాగానే, భర్తుడు రాగానే ఆ ఇగురి వృక్షంగా ఆయన కూడా కూర్చున్నాడు. ఇక రొటీన్గా గుహుడు ఏం చేశాడంటే, ఇక ఆ కందమూలాలు, అశ్వకందాలు, గజకందాలు, తేనెలు, ఫలాలు చాలా రకాలైనవి తీసుకొని వెళ్ళి వాళ్లకు తినటానికి కానీ తినుబండారాలు తీసుకొని వెళ్ళాడు. వెళ్తుంటే సుమంత్రుడు ఉన్నాడు,
అంటే అప్పుడు వెళ్ళటానికి వీలేదు. భర్తలు అంటే రాజు కదా, రాజు కొడుకు అంటే ఎవరాజు కాదు, అసలు రాజే ఇప్పుడు ఆయన మామూలుగా. అంటే ఇట్లా సుమంతుడు చెప్తాడు, గూడు వచ్చాడు మీ దర్శనానికి అంటే ప్రవేశపెట్టారు. గూడు వెళ్ళి భర్తలు కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చక్కటి సంభాషణ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, గూడు అన్నాడు, ఆయన మీరు ముందుగా చెప్పినట్టయితే మీకు అతిథి సత్కారాలు ఇంకా చాలా బాగా చేసేవాడిని, నేను నాకు ముందుగా వచ్చేది తెలవదు అంటే మేము ముందుగా మేము కూడా తెలపడం జరగటం కుదరలేదు అని చెప్పి గూడు ఒక ప్రశ్న వేస్తాడు భక్తుడిని. రాముడు ఏమీ అపకారం చేయలేదు కదా, శ్రీరాముడు చాలా మంచివాడు కదా, ఇంతమందితో ఎందుకు వచ్చారు మీరు, ఇంతమంది సైన్యంతో ఎందుకు వచ్చారు అంటే ఏమన్నా మీరు ఇంకేదైనా భావం ఉందా, ఇంకేదైనా ఉద్దేశం ఉందా అని మర్మంగా ఆయన భక్తులను అడుగుతారు. అడిగేటప్పుడు భక్తుడు చాలా క్రుద్ధులైపోతాడు. నిషాదరాజా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా, నువ్వు నన్ను నమ్ము, నేను వచ్చింది అందరూ కాదు. భక్తుడు శ్రీరాముడు నాకు తండ్రి లాంటి వాడు, జ్యేష్ఠుడు, నా అన్నయ్య, మా అన్నయ్య పాదాల మీద పడ్డదాకా నాకు అసలు మనశ్శాంతి అనేది లేదు, కరువైపోయింది. నేను ప్రాణంతో ఉన్నా కూడా లేనట్లే లెక్క. మా అన్నయ్య చూడటానికి ఇంతమందితో వచ్చింది ఎందుకంటే ఏదో రకంగా మా అన్నయ్యని, మా వదిలిని, మేము లక్ష్మణ్ని అయోధ్యకి తీసుకెళ్ళి మళ్ళీ పట్టాభిషేకం చేసి ఆయనకు మళ్ళీ కోసల రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని ఆయన కట్టబెట్టాలని మేము వచ్చాము. ఆయనే అరుణుడు, నేను అసలు అరుణునే కాదు, నేను కనిష్ఠుడిని, మా ఇక్షాకోశంలో జ్యేష్ఠుడే రాజ్య పరిపాలన చేయాలి, అది మాకు ఆనవాయితీగా వస్తున్నది. నేను కనిష్ఠుడు, నాకు అసలు అర్హతగా నేను పాలించలేని, నాకు శక్తి కూడా లేదు, అది మా అన్నయ్యకే సరిపోయింది, పాలించేటువంటి శక్తి నాకు శక్తి కూడా లేదు. అందుకని మీరు దయచేసి మా అన్నయ్య ఎక్కడ ఉన్నారో ఆ జాడ మటుకు కొద్దిగా మాకు చెప్పాలని వాళ్ళు కోరటం జరిగింది. అప్పుడు గురుడు కూడా చాలా సంతోషపడి, నాయన స్వామి ప్రభు నిజంగా చాలా గొప్పవాడి, ఉత్తమ జాతికి చెందినవాడి, చాలా సంస్కారవంతుడి, చాలా అన్ని శాస్త్రాలు ధర్మం తెలిసిన వాడివి, నీకు ఇంత మంచి రాజ్యం వచ్చింది, నీకు పెద్ద రాజ్యం, సువిశాలమైనటువంటి రాజ్యం, అటువంటి రాజ్యాన్ని నువ్వు తృణప్రాయంగా వదులుకొని అన్నగారి కోసం, సోదరు ప్రేమ కోసం నువ్వు ఆ రాజ్యాన్ని కూడా వదులుకొని నువ్వు అడవులకు వెళ్ళి అన్నయ్యని ప్రాధాన్యపడుతున్నావు, నువ్వు వచ్చి నువ్వు మళ్ళీ నీ రాజ్యం నువ్వు వెళ్ళిపో, నేను సేవకుని, నీ దాసుని, అవసరమైతే నీ బదులుగా నేను వెళ్తాను 14 ఏళ్ళు అరణ్యవాసానికి అని నువ్వు చెప్తున్నావు అంటే అంత గొప్పవాడి, నీ యొక్క కీర్తి ఈ భూలోకాల్లో నిలిచిపోతుందని గురువు చెప్పి మొత్తానికి ఆ రాత్రి అక్కడే బస చేశారు. అక్కడ గంగానది దగ్గర భక్తుడు తన తండ్రి గారు చనిపోయినాడు. అక్కడే తర్పణాలు, జల తర్పణాలు వదిలి వస్తారు. గంగానది పవిత్రమైన గంగానది కాబట్టి తర్పణాలు వదిలించి ఆ రాత్రి పడుకొని పొద్దున్నే వాళ్ళతో పాటు గురువు కూడా వస్తాడు. వాళ్ళందరూ కలిసి భరద్వాజి ఆశ్రమం దగ్గరికి నిమ్మలంగా బయలుదేరి వెళ్తుంటారు. ఆ భరద్వాజుని ఆశ్రమం దగ్గరికి అంటే మీకు అనుమానం రావచ్చు, నాకు అనుమానం రావచ్చు, ఇంత సైన్యం గంగానది ఎట్ట దాటిందని. ఏనుగులు 60,000 దర్శకులు, గుర్రాలు 1,00,000 దర్శకులు, ఎడ్ల బండ్లు, ఇవన్నీ అంటే దాటినాయి. ఎట్లంటే ఇప్పటికి కూడా మీకు కొన్ని జిల్లాలో అటు పూరి దగ్గర కానీ ఇటు కానీ అందులో పంటలు ఉంటాయి, పంటలు లారీలు కూడా పోతున్నాయి, వాటి మీద లారీలు, బస్సులు కూడా. అంటే అప్పుడు ఆ సిస్టమ్ ఉండేది. పడవలో ఎట్లని, పడవలో ఏనుగుని, రథాన్ని, వీటిని, చిత్రంగా బలాన్ని, కాలు బలాన్ని ఈదుకునేవాడు, ఈదుకుంటూ పోయినారు. మహర్షి చెప్తారు, దాంట్లో ఈత వచ్చిన వాళ్ళు ఈదుకుంటూ పోయినారు, బండల్లో పోయినారు, కొత్త పడవల్లో నెమ్మదిగా గంగానది దాటి జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత దూరంగా భరద్వాజ ముని యొక్క ఆశ్రమం వాళ్ళు చూడటం తటస్థితి. చూసిన తర్వాత ఈ సైన్యం మరి కాస్త సైన్యం ఉంది, 1,00,000 ఇప్పుడు మీరు లెక్కేస్తే తెలిసింది ఎంతమంది ఉన్నారు. వీళ్ళతో పాటు వీళ్ళు వచ్చారు, 3 సైన్యం కూడా వచ్చింది, వాళ్ళ చిత్రంగా బలాలు వచ్చినాయి. మొత్తాన్ని చాలా దూరంగానే ఉంచి వశిష్ఠులు వాళ్ళు, సుమంత్రులు, భరతుడు కలిసి అక్కడికి వెళ్ళారు. భరద్వాజుడి ప్రయాగ, ఇప్పుడు ఏదైతే మనం ప్రయాగ అనుకుంటున్నాం అప్పుడు అక్కడే వత్స దేశం అనేవాడు ఆ రోజుల్లో.
అక్కడ ఇప్పటికి కూడా భరద్వాజుని ఆశ్రమం ఉంది. ఆయన పెద్ద విగ్రహం ఉంటుంది, నేను చూడటం సంభవించింది. అక్కడికి వెళ్ళారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ఋషి తపస్సు ప్రభావం ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చాలా 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 మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ సరగలో ఉంది. ఎందుకంటే మనం ఒక ఋషి మనిషి అతని దగ్గర ఏముంటుందో, మనిషి దగ్గర అంత శక్తి ఎక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత శక్తి ఉందో, ఋషి తపస్సుకి ఎంత శక్తి ఉందో, తపస్సు బలమైనటువంటిదో ఆ యొక్క అది మనకి ఇప్పుడు నేను చెప్పబోయే 2-3 నిమిషాలు చెప్పబోయే దాంట్లో అది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన కనుక మామూలుగా లౌకికంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 30 మంది 20 మంది 25 మంది మనం కూర్చున్నాం. ఈ 20 మంది 25 మందికి మనం కింద మీద కలుస్తున్నాం. 1 కేజీ సరిపోతుందా, 2 కేజీల 3 కేజీలు సరిపోతుందా, మిగులుతుందా, తగ్గుతుందా, 3 లెక్కలు సరిపోతుంది. సరే, ఇది ఒక చిన్న వ్యవహారం అనుకోండి. మనలో పెద్దలు చూసింది ఎక్కడ చూసామంటే 4 దేశాలు. మీరు కూడా సపరేట్ జరుగుతుంది. మన కుటుంబాలు 500, 600, 1000 మంది అంతమందికే చూసుకుంటాం. 2000 మందికి 3000, 4000, 5000. ఇక పొంగిరెడ్డి గారిది మండలు బట్టి విక్రమానికి వదిలారు 50,000, 1,00,000 మంది వరకు చూసుకుంటాం. ఏది భోజనాలు పెట్టడం అది 1-2 రకాలైన భోజనాలు పెద్ద మన యంత్రాంగంతో పెట్టింది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇంతమంది సైన్యం, లక్షల మంది సైన్యం. ఈ భరతుడు దూరంగా చేసి వెళ్ళిన తర్వాత భరద్వాజ మహర్షి లేచి కృష్ణరాత్రి కాలమైంది. బాగుంటుంది మా బ్రహ్మర్షి అప్పుడు సమాన స్థాయి కలవాలి. వాళ్ళకి అయ్యే పాదాలు ఇచ్చి యోగక్షేమాలు మాట్లాడుతున్న తర్వాత ఈ భరతుడిని అడుగుతారు, అసలు ఎందుకు వచ్చేవాళ్ళు ఇక్కడికి, ఏ కారణం ఏంటి, ఈ సైన్యం ఏంటి, వీళ్ళందరినీ వేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళు అడుగుతారు. ఇంతమంది తీసుకురావాల్సిన అవసరం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, మీ దగ్గర అంతా క్షేమమేనా, మీ అయోధ్యలో అందరూ కుశలమేనా, నువ్వు మంచిగా పరిపాలిస్తున్నావా, మంత్రులను మంచిగా చూసుకుంటున్నావా, నీ యొక్క పోషణ మంచిగా జరుగుతుందా, నీ పోషకాలలో డబ్బులు ఉన్నాయా, మీ తల్లులు బాగున్నారా, దశరథ మహారాజు బాగానే, దశరథ మహారాజు పోయినట్టు కదా, దశరథ మహారాజు బాగున్నారా, ఇట్లా అన్ని కుశల ప్రశ్నలు. మీరు ఎందుకు వచ్చారు, అవునా రాముడిని ఏదన్నా మట్టి పెట్టడానికి వచ్చారని ఆయన కూడా అడుగుతారు. భరద్వాజుడు కూడా భరతుడిని అడుగుతారు. భరతుడు ఇంకా కృతుడై, మహాత్మా మీరు కూడా నన్ను సన్మానించి ఆ రకంగా అయితే నేను చనిపోవడం మంచిది, బతి ఉండటం కూడా అవసరం. నేను ఎందుకు మా అన్నయ్యని అలా చేస్తాను, ఇక్కడ 3 అడిగారు, మీరు అడుగుతున్నారు. నేను మా అన్నయ్యని తీసుకోపోవడానికి వచ్చాను. మొత్తానికి ఎందుకు వచ్చామంటే, అందరు కనీసం ఇంతమంది అంటే ఏ ఒక్కళ్ళ మాటనే వింటారేమో, బ్రాహ్మణుల మాట కానీ, పండితుల మాట కానీ, మంత్రుల మాట కానీ, పౌరుల మాట కానీ, జానపదుల మాట కానీ, మా తల్లుల మాట కానీ, ఎవరి మాట ఒక్కళ్ళ మాటలన్నా వినేనా అసలు మనసు మారి అయోధ్యకు వస్తాడేమో కొంత ఆశతో నేను ఇంతమందిని తీసుకొచ్చా తప్ప మా అన్నయ్యని మట్టి పెట్టడానికి కాదు, ఇంకోవడం కాదు. మా అన్నయ్య నాకు దేవుడు అండి. మా అన్నయ్య తండ్రి కంటే ఎక్కువ, తండ్రితో సమానం మా అన్నయ్య. మా అన్నయ్య నాకు ప్రాణం. మా అన్నయ్యని చూస్తే కానీ నాకు మనసు కుదరవద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు భరద్వాజ మహర్షి అంటాడు, నాకు తెలిసిన ఆయన, నువ్వు నీ మనోగత నాకు తెలుసు, కానీ నీ యొక్క కీర్తి, నీ యొక్క గుణాలు, నీ యొక్క సంస్కారం మొత్తం ప్రజలకు తెలవాలి. అందుకని నేను అడిగాను, నీ శాత చెప్పించాను. ఇట్లా నేను అడిగి నువ్వు చెప్పకపోతే ప్రజలకు తెలవు కదా, సమస్త పూర్వకానికి తెలవు కదా, నీ యొక్క గొప్పతనం ఏంటో, నీ సంస్కారం ఏంటో, నీ కీర్తి ఏంటో, నీ గుణాలు ఏంటో అందరికీ తెలవాలనే ఉద్దేశంతో నేను అడిగా తప్ప నీ మనసు నాకు తెలుసు, నువ్వు వచ్చింది నేను అన్నయ్య కోసం. భరద్వాజ మహర్షి ఆయన తెలవకుండా ఎట్లా ఉంటుంది, సంతోషంలో తెలుస్తుంది అని చెప్పి మామూలుగా వచ్చినప్పుడు మీరు ఇవాళ మా ఇంట్లో మా దగ్గర అతిథి సత్కారాలు చేస్తంటే ఆల్రెడీ మీరు చేశారు కదా అని చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఇంటికి రాగానే ముందు ఏం చేస్తాం, ముందు కాఫీనో టీనో ఇస్తాం. ఫస్ట్ రాగానే మంచినీళ్ళు, కాఫీ, అది మెయిన్ కోర్స్ కిందకి రాదు. అది అక్కడ మెయిన్ కోర్స్ ఉంటుంది. లంచా, డిన్నర్, హోటల్లోనా, ఇంట్లోనా,
హోటల్ అయితే ఏ హోటల్ అని అప్పుడు ఆలోచించి మనం అది మెయిన్ రాగలించే టీ టిఫిన్ టీ కానీ స్నాక్స్ కానీ అది పెద్ద అది ఇంపార్టెంట్ కాదు అది. అట్లే ఈ భర్తలకు కూడా భర్తలు సైన్యానికి కూడా భర్తాజనం రాగానే కన్నపొలాలు అశ్వగంధాలు గజగంధాలు సాలాలు తేనెలు మందు అవన్నీ ఇచ్చారు. అవన్నీ ఇస్తే భర్తాజనులు ఇవన్నీ మామూలుగా ఇచ్చారు. ఈ సంస్కారం గొప్పది, నువ్వు ఈ రాత్రికి మా ఆతిథ్యాలు సేకరించి వెళ్ళాలి అని చెప్పాడు. ఆయన కూడా సరే అన్నాడు. మరి ఇంతమందికి అట్లిస్తారు అసలు నీ శాన ఎక్కడ పెట్టావంటే నా శాన దూరంగా ఉంది. ఎందుకు అంత దూరం ఉంచావంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక మున్న దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ శాన దగ్గరికి తీసుకోకూడదు. ఎందుకంటే వాటి యొక్క ధ్వనుల వలన వాటి యొక్క మలమూత్రాల విసర్జన వల్ల కానీ అదంతా ఆ ప్రాంగణం అంతా అపరిశుభ్రమవుతుంది, ప్రశాంతత కోల్పోతారు. కాబట్టి అందుకని నేను దూరంగా ఉంచడం జరిగింది అని చెప్పడం జరిగింది. లేదు ఆ శాలను మొత్తం ఇక్కడికి తీసుకోవాలని చెప్పాడు. అసలు ఇంతమందికి ఎక్కడ భోజనం పెడతారు అనేది కొద్దిగా మీరు కూడా డౌట్ రావాలి. న్యాయబద్ధంగా లక్షల మంది వచ్చారు కదా. మరి గతంలో ఇదే సందర్భంలో ఒక దగ్గర భోజనాలు ఒకటి పెట్టారు, గుర్తుండే ఉంటుంది. ఎవరు వశిష్ఠులు వారు విశ్వామిత్రుడి బృందానికి పెడతారు. అప్పుడు కామదేవులు ఉంది ఆయన దగ్గర. ఆ కామదేవుని పోతే ఆ కామదేవులు అన్ని సృష్టించిస్తుంది. ఈ దగ్గర ఏమీ లేదు, కామదేవులు కూడా ఏం లేదు. ఈ దగ్గర భర్తాజ మనుషుల దగ్గర ఏమి లేదు. ముని సత్యదానం కామంటారు, ఇవి రెండే ఉన్నాయి. మంత్రం తపశక్తి ఉంది, శక్తి ఉంది, తపశక్తి. సరే అందరినీ కూర్చోబెట్టి ఆచమనం చేసి విశ్వకర్మని ఆహ్వానించారు. విశ్వకర్మ అంటే మనకు దేవతలకి నిర్మాణం చేశారు. విశ్వకర్మ రాక్షసుడు చేసేవాడు మయుడు అతను రాక్షసులకు నిర్మాణం చేస్తుంటాడు. అతను విశ్వకర్మని ఆహ్వానిస్తే ఆయన విశ్వకర్మను ఆహ్వానించాడు. ఆహ్వానించి ఆయన్ని అడిగాడు, నువ్వు చక్కగా నాకు అతిథులు వచ్చారు, ఈ అతిథులకి సరిపోయినటువంటి మంచి రాజభవనాలు కావాలి, రాజభవనాలు నీటిలో కావాలి, మంచి భవనాలు, మంచి ఫలవృక్షాలు, తర్వాత మంచి నదులు కూడా బావులు రకరకాలు అన్నీ ఇప్పటికప్పుడే రోడ్లు అవి మొత్తం ఎంత ఆమడ యోజన అంటే ఒకటి. దాంట్లో ఏం చెప్పారు, 5 యోజనాల దూరం అన్నారు. అంటే 5 యోజన అంటే 60 మైళ్ళు, యోజన అంటే 12 మైళ్ళు, ఆమడన్నా 12 మైళ్ళు. అంటే చుట్టూ ఎటు చూసినా రౌండ్గా 60 మైళ్ళ వరకు చదువుగా ఏర్పడాలి. మొత్తం చదువైపోయింది. 60 మైళ్ళ వరకు 60 మైల్స్ విస్తీర్ణంలో రౌండ్గా చదువైపోయి ఆ విశ్వకర్మని ముందు ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత విశ్వకర్మ మరి ఉండేది ఒక రాత్రే, ఇవాళ ఉదయం జరిగింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతారు, ఇవన్నీ ఈ రాత్రికే కావాలి. విశ్వకర్మ వెంబడే పెద్ద భవనాలు వచ్చేసినాక అప్పటికప్పుడే వచ్చేసినాయి. అంటే వాళ్ళు మహర్షి తపస్సు ఫలితం అన్నమాట. అంత గొప్పది. ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే తపస్సు ఎంత గొప్పదో, ఋషుల ఎందుకు మనం ఋషుల్ని ఆరాధించాలి, ఋషుల్ని ప్రార్థించాలి, ఋషుల్ని గౌరవించాలి, ఋషుల్ని పూజించాలంటే వాళ్ళంత గొప్పవాళ్ళు కాబట్టి మనం పూజించామన్నారు. ఋషి రుణం తీసుకోవాలి. ఋషి రుణం ఎట్లా తీసుకుంటాం మనం? మనకి ఒకసారి చెప్పుకున్నాం, మన పితృరుణం, మాతృరుణం, ఋషి రుణం, దేవరుణం. దేవరుణం అంటే పూజలు అవన్నీ చేసుకొని దేవుడికి మనం యజ్ఞాలు హోమాలు దేవరుణం తీసుకుంటాం. తల్లిదండ్రులకి పితృరుణం అంటే ఉన్న వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు తీర్చి రుణం బతుకున్నప్పుడు రుణం తీసుకునే చనిపోయిన తర్వాత తర్పణాలు శాతకర్మ పెట్టి వాళ్ళ రుణం తీసుకుంటాం. మరి ఋషి రుణం ఎట్లా తీసుకుంటాం? ఋషుల రుణం ఎట్లా తీసుకుంటాం? మనమంతా ఋషి ప్రోక్తంగా వచ్చినటువంటి వాళ్ళే. ఋషి రుణం ఎట్లా తీసుకోవాలంటే శాస్త్రం వేదం ఏం చెప్పిందంటే వాడు రాసినటువంటి గ్రంథాలు వాళ్ళే రాస్తుంది. మన ఋషి ద్వారా వచ్చినవి. వాల్మీకి ఋషి మహర్షి ఆయన రామాయణం రాశాడు, వ్యాస మహర్షి వ్యాసుడు మహాభారతం రాశాడు, అట్లా పురాణాలు రాశాడు, తర్వాత దేవి భాగవతం రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు, భాగవతం రాశాడు. అందుకని ఆయన రుణం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ పుస్తకాలు చదవాలి. ఆయన రాసినటువంటి ఋషులు రాసినటువంటి ఆ యొక్క మొత్తం
రాసినటువంటి వేదాలు, ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞాన భాండారాన్ని మనం దుర్కోవాలి. కర్ణాపుతో మనం చదవాలి. అప్పుడే ఋషులు రుణం తీస్తుంది. చదవటం కానీ, శ్రవణం కానీ, స్మరణం కానీ ఏదో ఒకటి చేయాలి. పోతన గారు నవవిధ భక్తులు చెప్పినట్లు, ఆయన చెప్పినట్టు అందులో ఏదో ఒక భక్తి మార్గంలో మనం ఋషులను తీసుకోవాలి. దాన్ని చెప్తారు కదా, శ్రవణం, కీర్తనం, విష్ణునామ స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన, మొత్తం మీరు చెప్తారు. ఆ 9లో ఏదో ఒక దాంట్లో మనం ఆ యొక్క భక్తిని, భావాన్ని జోడించి మనం తీసుకోవాలి. అప్పుడే ఋషులను తీస్తుంది. ఆ ఋషులను తీరలేదనుకోండి, మనకేం పెద్ద ప్రయోజనం అయితే కలగదని వేదాలు చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రయోజనం ఉంటుందా ఉండదా అని మనం ప్రశ్నిస్తుంటే ఇమీడియట్గా ఆన్సర్ దొరకకపోవచ్చు, కానీ దొరికేటప్పుడు దొరుకుతుంది. అయితే ఆ రకంగా చక్కగా విశ్వకర్మని ఆహ్వానించి మొత్తం అన్ని భవనాలు చేసినాయి. పెద్ద పెద్ద భవనాలు, బంగారపు పాత్రలు, బంగారు అన్ని బంగారమే, బంగారు సింహాసనాలు, తర్వాత బంగారు పాత్రలు, ఇవన్నీ వచ్చినాయి. ఇంకేం చేశారు? ఇంద్రుడిని ఆహ్వానించారు, యముడిని ఆహ్వానించారు, కుబేరుడిని ఆహ్వానించారు, వరుణ్ణి ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించారు. చంద్రుడిని ఆహ్వానించారు. ఆ చంద్రుడిని ఆహ్వానించి ఆయనకు కావలసినటువంటి ఆహారం మొత్తం సమకూర్చమన్నారు. అసలు ఎంత ఆహారం వచ్చిందంటే, ఆ భర్తలు ఉన్నటువంటి రాజభవనంలోకి పాయసం నదీ రూపంలో వచ్చింది. పాయసము, తేనె, మధువు, మొత్తం పండ్ల రసాలు నదుల రూపంలో. మనం కూడా అంటుంటాం కొన్ని సందర్భాలు ఏర్లై పారింది అంటుంటాం. ఏర్లై పారిందంటే ఉట్టిగా రాదు, సాగుతుంది. అదే అప్పటి సాగితే ఏర్లై పారింది. అయితే అట్లా భర్తలు ముందుకే నదించింది. పాయసం నది, పాల నది, తేనె నది, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వాస్తవం. అంటే దేని ఫలితంగా ఒక ఋషి యొక్క తపస్సు ఫలితంగా. తర్వాత వీళ్ళు కాకుండా భోజనాలు, పెరుగు, పెద్ద మహర్షి రాశాడు. 1 కోటి పెద్ద వెడల్పు మూతులు గలవి, కొన్ని లక్షల పాత్రల్లో అన్నం, వేడి అన్నం. తర్వాత ఇవి కూడా ఇచ్చాడు మహర్షి. అప్పట్లో జీలకర్ర కలిపినటువంటి మజ్జిగ కూడా ఉందట. జీలకర్రతో కలిపిన మజ్జిగ చూడండి. జీలకర్ర ఇప్పుడు మనం మజ్జిగ తాగుతున్నాం, జీలకర్ర కలిపి అప్పుడే ఉంది. త్రేతాయుగంలోనే మహర్షి రాశాడు. జీలకర్రతో కలిపినటువంటి మజ్జిగలు ఆ కుండలో, కొన్ని లక్షల కుండలో వచ్చింది. పెరుగు, మజ్జిగ, పాయసం, అన్నం, కూరలు, పప్పు, రకరకాలు అంది. సరే, కాకపోతే ఇక్కడ నేను ఒక 2-3 మటుకు నాట్లు ఉన్నప్పటికీ కూడా వర్ణించడం, మాంసం గురించి వర్ణించవచ్చు, పవిత్రమైనటువంటి ఘటన కాబట్టి వాటి గురించి వర్ణించడం. అట్లా అన్ని మొత్తం వచ్చినాయి. వాళ్ళు కూర్చుని వాళ్ళకే మర్చిపోయింది. తర్వాత వీళ్ళు కాకుండా ఇక కృతాచి, అప్సరసలు. అసలు అప్సరస అంటేనే ఆపు అంటే నీళ్ళలో నుంచి క్షీరసాగర మొదల నుంచి అప్సరసలు పుట్టారు. నీళ్ళలో నుంచి పుట్టారు కాబట్టి అప్సరసలు ఉన్నారు. అప్సరసలు అంటే అందంగా ఉంటారు. అందానికి మా పేరే అప్సరసలు అంటారు. అప్సరసలు గమనించారు. కృతాచి, ఏషియాచి, మిశ్రకేశి, అలాబుస, నాగదత్త, హేమ, హిమ. వీళ్ళు కాకుండా మన పెద్దవాళ్ళు 3 థియేటర్లు ఉన్నాయి. ఏది మీకు కూడా తెలిసే ఉంటుంది. నేను అందులో హాస్పిటల్ చెప్పాను. రంభ, ఊర్వశి, మేనక. ఆ 3 పేరుతో థియేటర్లు కూడా పెట్టారు. ఆ రంభ, ఊర్వశి, మేనక కూడా వచ్చారు. వీళ్ళు కాకుండా కుబేరుడి దగ్గర మనం చెప్పుకున్నాం. వీళ్ళు గిరివరపురం పొందితే చైత్రవన రథం అనేది ఒక ఊరు. చైత్రవన రథం అనేది ఒకటి చెప్పాను మీకు, గుర్తునే ఉంటుంది. కుబేరుడి ఒక రాజ్యంలో ఉంటుంది. ఆయన యక్షుడికి రాదు కుబేరుడు, రావణాసుడికి సోదరుడే. ఆయన దగ్గర చైత్రవన రథం ఉంటుంది. ఆ చైత్రవన రథంలో కొన్ని వేల లక్షల మంది స్త్రీలు ఉంటారు. ఎప్పుడంటే ఆ వనం మొత్తం చైత్రవనం స్త్రీలతో నిండిపోయి ఉంటుంది. పరవృక్షాలు స్త్రీలతో. ఆ స్త్రీలు మామూలు స్త్రీలు కాదు. ఇప్పుడు మనం ఏదన్నా పని వాళ్ళని పెట్టుకుంటే, క్యాటరింగ్ పెట్టుకుంటే ఒక్కో రకంగా ఉంటాడు. ఒక్కడు సక్రమంగా ఉంటాడు. మరి అట్లా ఆ పని వాళ్ళు అట్లా కాదు. చాలా అంత బంగారు, వెండి, తర్వాత వృక్షాలు, పగడాలు, ఇవన్నీ ధరించి 20,000 మంది స్త్రీలు వచ్చారు కుబేరుడు ద్వారా. బ్రహ్మగారు ఒక 20,000
మంది వచ్చారు. నందనం అనేది ఇంద్రుడికి నందనవనం ఉంటుంది, ఈయనకేమో చైత్రవనం, ఇంద్రుడికి నందనవనం. అక్కడి నుంచి ఒక 20,000 మంది వచ్చారు స్త్రీలు, చాలా అందమైన స్త్రీలు. ఈ 60,000 మంది ఈ అప్సరసలు, వీళ్ళు కాకుండా గంధర్వ దేవజాతికి చెందిన వాళ్ళు, గంధర్వ జాతికి చెందినటువంటి విశ్వావసు, హా హా హూ హూ పేరు కలిగినటువంటి గాన గంధర్వులు వచ్చారు. నారదులు, కుంభురుడు, గోపుడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడ వచ్చారు? ఎవరు పిలిస్తే వచ్చారు? మనం పిలిస్తే ఒక్కరు రాడు, ఒక్కరు కూడా ఇక్కడ పిలిచి పోయేవాడు ఇచ్చిన రాడు. ఒక్క భరద్వాజ మహర్షి తపస్సు ఫలితంగానే వీళ్ళందరూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి దయచేసి, తపస్సు ఫలితం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని లక్షల మందికి ఆహారాన్ని సమకూర్చారు, ఇంతమంది అప్సరసులు వచ్చారు, ఇంతమంది స్త్రీలు వచ్చారు, ఇంతమంది ఫలవృక్షాలు వచ్చినాయి, లేండ్లు, శలయేండ్లు, తిన్నెలు, ఇసుక తిన్నెలు కూడా వచ్చినాయి. అయితే ఈ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు 7-8 మంది అప్సరసులు ఒక్కొక్క ఈ పౌరుడికి జానపదులు తీసుకుపోయి నలుగులు పెట్టి, నదులు కూడా వచ్చినాయి అక్కడికి. ఆ ఉన్నటువంటి 60 కిలోమీటర్లు నదులు కూడా వచ్చినాయి, అన్ని నదులు. ఆ నదుల్లో వాళ్ళకి నలుగులు పెట్టి సుగంధ ద్రవ్యాలతో, మైపోతలతో, ఎర్రచందనం మైపోతలతో స్నానాలు చేయించారు. స్నానాలు చేయించి వాళ్ళకి మంచి మధురైనటువంటి ఆహార పదార్థాలు దగ్గర నుండి తినిపించిన తర్వాత వాళ్ళు నిజంగా అసలు వాళ్ళు మొత్తం తిన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మాకు అసలు అయోధ్య అక్కర్లే, రాముడు అక్కర్లే, ఏమొద్దు, అటు వద్దు ఇటు వద్దు, ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పో. మనం కూడా బ్రహ్మాండం ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పోతే 20 సందర్భాలు కొన్ని ప్రదేశాలకు పోతే, చుట్టాలకి కానివ్వండి, లేకుంటే ఆఫీస్ పనులు ప్రదేశాలకు పోయినప్పుడు ఆ ప్రదేశం కనుక నచ్చినట్లయితే ఇక్కడే ఉందాం, బాగా 2 రోజులు ఉందాం అంటారు. నచ్చకపోతే వెంటనే కడతారు, అంటే ఆ మర్యాదల్ని పెట్టి ఉంటారు. అట్లే వీళ్ళు ఇక్కడే ఉండాలని అనుకొని చాలా మందికి పోయి వాళ్ళే అందరూ కొత్త వస్త్రాలు, చెప్పులు, అందరికి కొన్ని కోట్ల లక్షల చెప్పులు వచ్చినాయి, లక్షల చెప్పులు బాగుండి అన్నీ మొత్తం పూర్తి స్థాయిలో అన్నీ వచ్చి చాలా ఆనందపడిపోయిన తర్వాత భరద్వాజ మామూలు కూర్చున్నాడు అంతే. ఆయన అందరినీ ఆహ్వానించారు, వచ్చారు, మొత్తం అన్నీ చేశారు, శుభ్రంగా తిన్నారు. తర్వాత ఈ అశ్వాలకి, ఏనుగులకి, గుర్రాలకి, ఒంటెలకి, వృషభాలకి, గాడిదలకి కావలసిన ఆహార పదార్థాలు బావులు వచ్చినాయి, బావులు కూడా ఏర్పడ్డాయి. ఆ బావులు నీళ్లు, కుడితి, మేత, వాటికి తినిపించేటువంటి దృఢకాయటువంటి తినిపించే వాళ్ళు అందరూ సృష్టించబడ్డారు. ఏది అనుకుంటే భరద్వాజ మాట ఏదనుకుంటే అది తీరింది అక్కడ. సో ఆ రకంగా రాత్రి వెళ్ళిపోయింది. ఈ వచ్చిన దేవతలందరూ భరద్వాజ మహర్షి అమ్మ తీసుకుని వాళ్ళకి వెళ్ళిపోయినారు. మళ్ళీ యథాస్థితికి వచ్చారు. పొద్దునే ఎవరి వారికి ఏమి లేవు, నదులు లేవు, ఇది అల్లిపోయింది. ఆ ఒక్క రాత్రి వరకే ఉంది. పొద్దున్నే లేచి భరద్వాజ మహామునికి ప్రదక్షిణ చేసి ఇక భర్తలు చాలా తృప్తి చెందారు. అందరూ తృప్తి చెంది, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, అక్కడ దారి చూపెట్టానని చెప్తే భరద్వాజ మహర్షి అన్నయ్య చిత్రకూట పర్వతంలో ఉన్నారు. చాలా అది చాలా అందమైన పర్వతం, చాలా అందంగా ఉంటుంది, దేవేంద్ర లోకం లాగా ఉంటుంది ఆ పర్వతం. అక్కడ ఉన్నారు, మీరు ఈ రకంగా పోతే ఆ పర్వతాలు చేరుకుంటారు అని ఆయన చెప్తే వాళ్ళకి 3 కూడా వస్తారు. సరే వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి నిమ్మలంగా చిత్రకూట పర్వతానికి వెళ్ళారు. చిత్రకూట పర్వతానికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి అరణ్యకానికి మనం ప్రవేశించలేదు. అయినా కూడా ఇంకా అరణ్యమే బాగా అరణ్యమే, కానీ వాళ్ళకి ఏ దారి దొరకట్లేదు. అయితే ఈ సైన్యం పెద్ద సైన్యం కాదు, లక్షల మంది సైన్యం. ఈ సైన్యాన్ని చూసి ఇక్కడ తుప్పుల జింకలు, మన చుక్కల జింకలు, చుక్క లేని జింకలు, లేళ్లు, పుల్లులు, సింహాలు, కనకమృగాలు ఆ భయానికి పారిపోతుంది. మొత్తం కలుగులో ఎదుర్కొంటుంది. ఎదుగులు కానీ పక్షులు కానీ ఒక్కటి కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఇంత జనం వస్తుంటే అసలు భూమి నేల కనపడట్లేదు, దుర్గే కనపడుతుంది. అయితే భరతుడు ఏం చేశాడంటే, మీరందరూ ఇక్కడే ఉండాలి, నేను సుమంతుడు వశిష్ఠుడు వారంతా మీరందరూ ఇక్కడే ఉండాలి, అందరూ ఒక దగ్గర ఆపి వాళ్ళ ముగ్గురు ఎత్తుకుంటూ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఎక్కడ దారి కరెక్ట్గా వాళ్ళకు
రేసులోకి రావట్లేదు. సరే ఒక దగ్గర పొగలాగా కనపడింది. మనం కూడా అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది చూస్తుంటారు. పొగ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా ఒక ఇల్లు ఉంటుందని నమ్మకం. పొగ ఉందంటే ఒక ఇల్లు ఉంది, ఒక మనుషులు ఉన్నారు, అక్కడ ఏదో ఒక నిర్మాణం, ఒక ఇల్లు ఉంటేనే పొగ వస్తుందని ఒక నమ్మకం, లైఫ్ బిలీఫ్ అన్నమాట. సరే పొగ వస్తుంది, ఈ ప్రాంతంలో ఉండొచ్చు అనుకుని అటు ఇటు అనుకుని కోరుకున్నారు. సరే వీళ్ళు వెనక ఉన్నటువంటి వాళ్ళ సైన్యం కూడా వాళ్ళతో పాటు వీళ్ళు కొద్దిగా వాళ్ళ ఆగమనతో కలిసి వాళ్ళు బయలుదేరారు. కొద్ది దూరం పోయిన తర్వాత వీళ్ళు ఆగమని ఒక చూసేటప్పటికల్లా పెద్ద కోలాహలం వినపడితే అక్కడ రాముడు వారు, అక్కడ ఏం చేస్తున్నారు రాముడు వారు, వీళ్ళు ఇక్కడ ఇట్లా వస్తున్నారు. అక్కడ సీతాదేవికి చిత్రకూట పర్వతం గురించి చక్కగా వివరించి చెప్తున్నాడు. చిత్రకూట పర్వతం అందాలు, శరయులు, బెగ్గురు పక్షులు, నెమలి క్రీకారాలు, చక్రవాక పక్షులు, అవి ఎట్లా ఉంటాయి, హంసలు, శరయులు, నీళ్లు, ఇసుక తిన్నెలు, అవి సూర్యకిరణాలు బట్టి బంగారం లాగా మెరుస్తున్నాయి. అసలు మనకు అయోధ్యను మర్చిపోయినా మన ఇద్దరు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది అని మలై మాతాలు అంటే మలై పర్వతం మీద చల్లటి గాలులు అవి మనం పొందుతున్నాం అని ఈ రకంగా సీతది అది చెప్తే సీత కూడా సీతమ్మ చాలా సంతోషపడి వాళ్ళిద్దరు విహరిస్తుంటారు చిత్రకూట పర్వతం నుంచి. అంత వివరంగా ఆయన సీతమ్మ అడిగిన ప్రతిదీ ఆయన చెప్తూనే ఉన్నారు. శ్రీరాములు మొదటి నుంచి. మరి ఇప్పుడు మనలో అట్లా చెప్తామా భార్యకి ఆమె అడిగినవన్నీ అంటే క్వశ్చన్ మార్క్. ఆమె అడిగినవి ఇసుకోకుండా రాములు వారు చెప్పినట్లు మనం చెప్తామా అన్ని ప్రతిదీ ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకి చెప్పాడు శ్రీరాములు వారు. ఇదేంటంటే ఇదేం చెట్టు అంటే ఇవన్నీ మారేడు చెట్లు, ఇవి మాది పర్వతాలు, ఇవి దేవదారి చెట్లు, ఇవి ఎర్ర చెట్లు, పలస చెట్లు, ఇవి జమ్మి చెట్లు, ఇవన్నీ అట్లా చెప్పుకుంటూ పోయినాడు అన్ని ఈ సార వృక్షాలని. మరి మనం చెప్తామా, ఏదైనా అడగగానే కసురుకుంటాం. అసలు ట్రైన్ స్టేషన్కి పోయినప్పుడు ట్రైన్ మనకు ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే మనకు తెలుస్తుంది ఆ ట్రైన్ ఎంతసేపు వస్తుందంటే వాళ్ళు ఏమంటారు, ఎప్పటికప్పుడు వస్తుంది కదా, ఎందుకు అడగకపోతే వచ్చేది వస్తుంది, ఎందుకు పోతాక ఊరికి ట్రైన్ ఎంత లేదు ఇప్పుడు వస్తుంది. అక్కడ ఏంటంటే కొద్దిగా మనిషి స్వభావం, మానవ స్వభావం. రాములు గారు అక్కడ కాదు, అదే రాములు గారికి తేడా. సీతమ్మ వారు అడిగిన ప్రతి దానికి ఆమెను అన్వయిస్తూ ఉద్దగిస్తూ ఆమె ఆదరిస్తూ ప్రేమతో చక్కగా అన్ని వివరిస్తున్నారు. ఇదిగో ఈ మృగం ఇది, ఈ లక్షణం ఇది, సింహం లక్షణం ఇది. ఆమె తెలవదని కాదు, ఆమెకు తెలుసు. తెలిసినా కూడా భర్త ద్వారా తెలుసుకుంటే తృప్తి. ఎవరికైనా భర్త ద్వారా తెలుసుకుంటే తృప్తి. అన్నీ చెప్తున్నాడు, ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటాయి, మనకి హాయిగా ఉంది, మంచిగా ఉందని చెప్పుకుంటూ అట్లే మందాకిని, అక్కడే మందాకిని నది అంటే గంగా నదికి మందాకిని నది ఒక పేరు. ఆ మందాకిని నది నుంచి కూడా చాలా చక్కగా చెప్తున్నారు. పరవడు ప్రవహిస్తుంది, ఈ చాలా గంగా నది కూడా చాలా గొప్ప నది. మా వంశంలో వాడే సగర చక్రవర్తులు భగీరథ ప్రయత్నం అనే గంగా నది ఉంటుందని అవన్నీ చెప్పుకుంటూ సీతాదేవితో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. సరే వచ్చిన తర్వాత ఈ లక్ష్మణుడు వీళ్ళు కూర్చున్న తర్వాత ఈ కోలాహలం చూసి రాముల వారు లక్ష్మణుడు అడిగారు, ఏంటి పెద్ద కోలాహలం ఉంటుంది, ఎవరన్నా రాజులు ఏమైనా యుద్ధానికి వస్తున్నారు, ఈ పెద్ద కీకాలన్నీ వెళ్ళి పక్షులే దూరడానికి వీల్లేదు, అసలు మనుషులు ఇంతమంది వస్తున్నారు, లేకుంటే వేటకి ఎవరైనా వచ్చారా, అప్పుడు గుగుడికి ఎటువంటి అనుమానం వచ్చిందో అట్లనే ఈయన కూడా రాముల వారికి అనుమానం వచ్చి లక్ష్మణుడు చూడంటే లక్ష్మణుడు ఏం చేస్తాడంటే అక్కడే ఉన్నటువంటి సాలగ్రామ వృక్షానికి చూస్తారు, పరికించి చూస్తారు. చూస్తే ఆయన కూడా ఆ గోవిందాల వృక్షం యొక్క ఆ ధ్వజం మీద ఆ వృక్షం కనపడుతుంది, ఎర్రచందనం. అంటే ఓహో భక్తుడు వస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను అన్నయ్య చంపుతాడు. భక్తుడు చెప్తున్నాడు, అన్నయ్య రెడీ, బాణాలు రెడీ చేసి పెట్టుకో, బాణాలు ధనస్సు రెడీ చేసి పెట్టుకో, బాణాలు ధనస్సు రాళ్ళు ఖడ్గాలు తెచ్చుకున్నారు. వచ్చేటప్పుడు 2 ఖడ్గాలు తెచ్చుకున్నారు, 2 కవచాలు తెచ్చుకున్నారు, 2 బిడిబాకులు తెచ్చుకున్నారు, 2 ధనస్సులు తెచ్చుకున్నారు, అమ్మలు తెచ్చుకున్నారు, విల్లాపులు తెచ్చుకున్నారు. చాలా తేజస్సు గారు అవి. మనకు బస్సు కూడా ఉండేది, శేష్ గారికి తెలుసు, వాళ్ళ రామబాణం పాతకాలం నచ్చింది. రామబాణం నా ఇంగ్లీష్ కాపాడుకుంటా బహుశా ఇప్పుడు లేదు. అంటే ఆ బస్సు రామబాణం ఎందుకు పేరు పెట్టారంటే అది ఎక్కడ ఆగదు అసలు. ఆ భద్రాచలం బయలుదేరితే ఖమ్మం. నేను కూడా ఆ బస్సు చాలాసార్లు వచ్చాను. ఒక హాల్ట్ ఉండేది పాలవలసలో. అంటే
ఆ ఎందుకు రామబాణం అని పేరు పెట్టారంటే అంత స్పీడ్గా వెళ్తుంది. దానికి మన వెనక్కు తిరిగి చూడడానికి ఉండదు. అంటే రామబాణం అక్కడ గోపరి అంటే అన్నయ్య నువ్వు రెడీగా పెట్టుకో, ఇప్పుడు నేను భర్తల్ని రాగానే నేను ముందు భర్తల్ని చంపేస్తా, కైకేయిని చంపేస్తా, అందరిని చంపుతా, శత్రుడిని చంపుతా, మొత్తాన్ని సైన్యాన్ని వాళ్ళ నా బాణాలకి మంచి మేత జరిగింది, అందరినీ చంపేస్తా అన్నాడు. అందరినీ చంపేస్తా, నువ్వు అక్కడ ఉండి చూస్తూ ఉంటుడు, వాడు వస్తున్నారు మా అమ్మకి వస్తుందంటే రాముడు లక్ష్మణులాగా రాముడు ఆవేశపెట్టే ఇద్దరు. ఇప్పుడు ఇంట్లో కూడా మనం ఏంటి పిల్లవాడిని భార్య తల్లి కొడితే తల్లి మందలించాలి, తల్లి కొడితే తల్లి, ఇద్దరు కొట్టడం మొదలు పెట్టారు. వీళ్ళు కొడతారు, నువ్వంటే జరుగుతుంది, వీళ్ళు కొట్టడం ఏదో జరుగుతుంది, సంథింగ్ విల్ బి హ్యాపీ. అందుకని ఒకటి అనుమతించాలి, ఒకటి మందలించాలి. రాముడు అన్నాడు, లక్ష్మణ నువ్వు చాలా తప్పర్థం చేసుకుంటున్నావు, భక్తుడు అటువంటి వాడు కాదు, భక్తుడు చాలా మంచివాడు, మంచి గుణాలు సంస్కారవంతుడు. భక్తుడు ఎందుకు వస్తున్నాడంటే బహుశా వాళ్ళ తాతగారి ఊరి నుంచి వచ్చి ఉంటాడు, రాగానే నేను కనపడున్నాను, వనవాసానికి పోయినాము, అది తట్టుకోలేకుండా లేకపోతే మనం చూడాలన్నా ఇక్కడికి వచ్చి ఉంటాడు, అంతే తప్ప ఇంకో రకం కాదు. ఒకవేళ నేను నాకు కావాలి అనుకుంటే ఈ మండలాన్ని నేను ఒక తృణప్రాయంగా నేను మొత్తం అన్ని ఓడించి స్వాధీనం చేసుకోవడం నాకు ఆ శక్తి ఉంది. కానీ నేను అధర్మంగా చేయను. అయినా నా కోసం నేను కాదు, నా తమ్ముళ్ళు ఏదైతే అనుభవిస్తారో నేను అదే అనుభవిస్తాను. నా ముగ్గురు తమ్ముడు ఏదైతే సోదరులు ఉన్నారో అందరూ కలిసి అనుభవించాలి, ఏది అనుభవించినా. అంతే తప్ప నా ఒక్కరికి రాజ్యం నేను రాజు నాకు ఏనాడు కోరికలేదు అని చాలా లక్ష్మణుడికి చాలా చెప్తారు. అప్పుడు లక్ష్మణుడు చాలా ఇదైపోయి పశ్చాత్తాపడి అన్నయ్య క్షమించు, నేను ఆవేశంగా మాట్లాడాను అని వచ్చి రాముడి కాలు నిలబడి పోతాం. ఇక పాపం భక్తులు చూసుకుంటూ ఆ పొగ వచ్చిన ప్రాంతం చూసుకుంటూ నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటే ఆ వశిష్ఠులు భక్తులు సుమంత్రులు వస్తుంటే మొత్తానికి ఒక కుటీర పర్ణశాల అయితే కనపడాలి. ఆ పర్ణశాల రాగానే ఇక ఆగట్లేదు భక్తులకి. మనకు కూడా సహజంగా అంతే. ఇప్పుడు ఎట్లుందంటే ఒక సంతోషం, హైదరాబాద్ నుంచి ఒక కూసుమచ్చిలో సీట్ దొరుకుతుంది, ఒకటి కూర్చునే లోపల తప్ప వస్తుంది. అయినా కూడా ఆనందం, కూసుమచ్చిలో దొరికింది సీట్ అని. కూసుమచ్చి దాకా నిలబడి వస్తారు, ఆ కూసుమచ్చిలో సీట్ దొరుకుతుంది, కూర్చొని చదువుకునే పక్కవాడు జరిగేటప్పుడు కమ్మ వచ్చిందంటారు. ఆ 10 నిమిషాలు ఆనందం. అట్లే భక్తులు కూడా ఏంటంటే ఇంత కష్టపడి ఇంత తిరిగి కలవడం దగ్గరికి వస్తున్నాడు అన్నాడు, అక్కడే ఉన్నాడు, బొగ్గ కనపడుతుంది, కుటీర కనపడుతుంది, అన్న యజ్ఞవాటి కనపడుతుంది, అన్నయ్య అన్నాడు, మా రాముడు మా అన్న అన్నాడు, తల్లి లాంటి వాడు నాకు రాముడు దాసుని నేను అనుకుని బాగా సంతోషపడి మనిషి ఉక్కిరి అవుతున్నాడు అని నిమ్మడంగా పోయినాడు. పోయి చూసేటప్పటికల్లా రాముడు మంచిగా నిష్ఠాగరిష్ఠుడు, వికాల సంచలనం పాటించేవాడు రాముడు. ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన కర్మ చేస్తూ ఉన్నాడు. ఇంకా పోగని వెళ్ళారు. ఎలాగానే రాముడు చూసి చూడగానే చక్కగా కాబట్టి అన్న 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 అని పడిపోయినాడు, కింద పడిపోయినాడు. అంటే మామూలు సహజమైన స్థితి మనకు కూడా ఎవరికైనా ఆ స్థితిలో ఉంటే మనకు కూడా మాటలు రావాలి, ఎవరికైనా పడిపోతుంది, కింద పడిపోతుంది. పడిపోతే వెంబడే రాముడు శత్రుఘ్నుడు కూడా పడిపోయినాడు. మన రాముడు ఏమైనా ఏంటి నాయన తప్ప ఏంటి ఏంటి ఎందుకు అట్లా అవుతున్నాడు, ఏమవుతుందంటే అన్న 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 అని ఒకటి ఏడుస్తూనే ఉన్నాడు. పాపం భక్తుడు శత్రువుడు కూడా ఏడుస్తున్నాడు. తిరిగిన తర్వాత భక్తుడు రాముడు అడిగాడు, అందరూ బాగున్నారు కదా, శ్రమే కదా, అయోధ్య బాగానే ఉంది కదా, నాన్నగారు బాగున్నారు కదా, నాన్నగారికి ఏం కాలేదు కదా, నాన్నగారు ఏమైనా అయిందా, నాన్నగారికి ఏం కాలేదు కదా, నాన్నగారు మంచిగా చూసుకుంటున్నాం, నాన్నగారు తల్లుని వాళ్ళు వచ్చింది తెలవదు కదా, వాళ్ళ అమ్మలు వచ్చింది కూడా తెలవదు, మీ తల్లుని మంచిగా చూసుకుంటున్నావు కదా, ఇబ్బంది లేదు కదా, ఇవన్నీ మంత్రంతో మంచిగా మంత్రాంగా నడుస్తున్నావు కదా, అట్లనే నీ యొక్క పరిపాలన బాగుంది కదా, నీ యొక్క పరిపాలనలో సుభిక్షంగా ఉన్నారు కదా ప్రజలందరూ, ఎటువంటి ఇబ్బందులు జరగట్లేదు కదా, పోషకాలు నిండుగానే ఉంది కదా, అందరూ బాగానే ఉన్నారు కదా, నాన్నగారు ఆరోగ్యం బాగానే ఉందని
మనం అనుకుంటున్నాం కదా. అంటే పాపం భక్తులు ఏం చెప్తారు, ఏం చెప్పే పరిస్థితి లేదు. భక్తులు రాముడే అడుగుతున్నాడు అని మరి నువ్వు చాలా చేస్తే అధర్మాన్ని ప్రోత్సహించట్లేదు కదా, ధర్మబద్ధంగా నేను పరిపాలన చేస్తున్నావు కదా. మరి ఆ వశిష్ఠుల వారిని మన గౌరవమైనటువంటి వశిష్ఠుల వారు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? వశిష్ఠుల వారి కుమారుడు అయినటువంటి సుయజ్ఞుని మంచిగా ఆదరిస్తున్నావా, కానుకలిస్తున్నావా? అట్లే నీకు రాజనీతి శాస్త్రంలో నీకు ఎప్పటికప్పుడు సాధారణ సుధర్ముడు, ఆయన పేరు సుధర్ముడిని మంచిగా చూసుకుంటున్నావా? ఆయనకి ఇబ్బంది చేయట్లేదు కదా అనుకుంటూ అందరూ నడుపుతున్నారు. తర్వాత నువ్వు గూఢచారులు నియమించావా? 18 మంది తీర్థాలు, ఆ గూఢచారుల్ని ఒక గ్రూప్ అన్నమాట. ఆ గ్రూప్ నియమించావా? ఒక్కొక్క గ్రూప్ ముగ్గురు ఉండాలి. అక్కడి వాళ్ళు ముగ్గురు నియమించారు. వాళ్ళని నియమించావా? వాళ్ళతో నువ్వు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నావా? తర్వాత శత్రు దేశాల రాజులు ఎవరన్నా దండెత్తి వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నావా? తర్వాత వృద్ధులు, బాలలు, పిల్లలు, స్త్రీలు వాళ్ళు ఆదరిస్తున్నావా? వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నావా? అక్షకులు, పురోహితులు మంచిగా ఉంటున్నారని పాలనలో దేవాలయాలు మంచిగా ఉంటున్నాయా? విద్యాలయాలు మంచిగా ఉంటున్నాయా? బావులు ధరిస్తున్నావా? అందరికీ భోజనాలు అందుతున్నాయా? వైదిక ప్రముఖులు వాళ్ళ వ్యాపారాలు మంచిగా చేస్తున్నారా? భయాలు ఏం లేవు కదా, దొంగల భయాలు ఏం లేవు కదా, అధర్మాన్ని ప్రోత్సహించట్లేదు కదా అని ఇట్లా మొత్తాన్ని రాములు గారు ఎన్నో అడిగాడు. ఇంకా చాలా అడిగాడు, నేనే కొన్ని చెప్పాను సమయభావం వల్ల. ఇట్లా అడుగుకుంటూ పోయినాడు. కానీ తండ్రి ఉన్నాడని అనుకుంటున్నాడు, ఇప్పుడు తండ్రి వచ్చాడని అనుకుంటున్నాడు. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత చెప్పిన తర్వాత భక్తుడు ఒకటే చెప్పాడు, అన్నా నేనెక్కడ రాజ్యం చేస్తున్నా అన్నా, నువ్వు ఇది చెప్పావు నాకు ఎక్కనే ఎక్కలేదు, నువ్వు లేకుండా నేనెక్కడ రాజ్యం చేస్తానా అన్నా, నువ్వే రాజ్యానికి అల్లుడు అన్నా, నేనెట్లా ఉన్నాయిదా, నాకు రాజ్యం లేదు, ఏం లేదన్నా, నేను ఎక్కడో మా తాతగారి దగ్గర ఉంటే నన్ను అర్జెంటుగా రమ్మని వశిష్ఠుల వారు పంపితే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చా. రాగానే నా తల్లి దుర్మార్గురాలు కైకేయి తిట్టాడు, మళ్ళీ పదప్రయోగం చేశాడు. దుర్మార్గురాలు, కఠినాత్మరాలు, పాపాత్మరాలు పోరగొడలు వరాలు కోరి నాన్నగారి మరణానికి నాన్నగారు రామ అనుకుంటూ చనిపోయినారన్నా అంటే రాముడు ఒక్కసారి భరతుడు వచ్చినప్పుడు వికసించిన పుష్పం ఎట్లుంటుందో అట్లున్నాడు. ఎప్పుడైతే నాన్నగారు చనిపోయినాడని చెప్పారో పెద్ద చెట్టుని కొండలు పెట్టి కొడితే అట్లా కింద పెట్టి పడిపోయినాడు. రాముడు కింద పడిపోయి బాగా ఏడకం పెట్టాడంటే ఇంద్రుడి పరిపాలకుడు నా కోసం తండ్రి అవకి రామ చనిపోయినాడు, నా తండ్రికి సాగుకు నేనే కారణం అని పడిపోయేటప్పటికల్లా ఆయన మీద పడి శత్రుఘ్నుడు ఏడ్చాడు, భక్తుడు ఏడ్చాడు, లక్ష్మణుడు ఏడ్చాడు, సీతమ్ముడు. అంటే ఆ నలుగురు అన్నదమ్ములు అక్కడ చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఋషులు కానీ మునులు కానీ అసలు వాళ్ళ ఆనందానికి అంటే ఇంత నలుగురు అన్నదమ్ములు ఎంత ఆప్యాయంగా సోదర ప్రేమతో తన తండ్రితో ఎంత బాధపడుతున్నారు అని చాలా వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైనారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు కానీ మాధులు కానీ అట్లా చేసినామా. అప్పుడు రాముడు చెప్తాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు, భక్తులు, సంతుడు. మీ నాన్నగారి చనిపోయినప్పుడు దశ కర్మలని మీరు చేయగలిగారు, మీకు అదృష్టం ఉంది, మాకు అదృష్టం కూడా లేదు, ఇది చాలా దురదృష్టవంతులు. మామని నాన్నగారు ప్రారంభం చేశారు అని బాగా బాధపడతారు భక్తులు. శ్రీరాముడు బాధపడి అని మనం ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఎందుకంటే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతానయ్యా, ఎందుకు వచ్చావుంటాయండి, రాజ్యం నీదన్నయ్యా, అయోధ్య రాజ్యం మాంచ అంటాడు. మాంచ అంటే రాజ్యము నీదే, నేను నీ వాడిని, నేను నీ మనిషిని, నీ వాడిని, ఈ రాజ్యము నీదే, నాదంటూ ఏమి లేదు, మొత్తం నీదే అన్నయ్య, అయోధ్య అంతా నీదే, నాదెక్కడ ఉంది, అసలు నాకేముంది, ఏమీ లేదు, నేను నీ దాసుని, నేను పాలించలేను, నాకు పాలించే శక్తి లేదు, నువ్వే పాలించగలవు, నువ్వే పాలించాలి అన్నయ్య, నేను కోరుతున్నా, నువ్వు అయోధ్యకు రా అన్నయ్య, వెళ్ళిపోదాం, నేను వచ్చింది అందుకే అన్నయ్య అని విషమవదంతో బాధపడుతూ రాముడిని వేడుకుంటాడు. రాముడు అంటాడు కదా, ఆయన భర్త, అది నువ్వు చెప్పింది ధర్మం కాదు, ఎందుకంటే నేను తండ్రి గారి ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చాను,
దాంతోపాటు తల్లుల అనుమతి కూడా పొందా, కౌశల్య మాత అనుమతి పొందా, సుమిత్ర మాత అనుమతి పొందా, అట్లానే కైకేయి మాత కూడా నన్ను అలోకి వెళ్ళనుంది. అందుకని వాళ్ళ అనుమతితో నేను వచ్చా. నాన్నగారు ఏం చెప్తే చేయడం నా ధర్మం నీ ధర్మం. నాన్నగారు నన్ను పట్టాభిషేకం అన్నాడు, సరే అన్న. లేదా అలోకి వెళ్ళమన్నాడు, సరే అన్న. అందుకని ఇంకో విషయం తెలుసా నీకు బాబ, ఇది నువ్వు నేను పుట్టకపోతే ఎవరా పట్టాభిషేకం అది ఎప్పుడో నిర్ణయం అయింది. నాన్నగారు ఒకసారి ఆయన విహారానికి వేటకి వెళుతూ కైకేయి రాజు గారు అంటే మీ తాతగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారికి చాలా చిన్న వయసు, మరి కౌశల్య సుమిత్రని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు, ఆమె పుట్టలేదు, ఇంకా ఎవరు పుట్టలేదు. మీ అమ్మ కైకేయి చాలా సౌందర్యం రాసి ఆమె చూసి నేను పెళ్లి చేసుకుంటా అంటే కైకేయి రాజు అట్టెట్లు చేసుకుంటా, నీ చాలా పెద్ద వయసు, నా కూతురు చాలా చిన్న వయసు, అందుకని ఒక షరతు పెట్టాడు, నీకు పుట్టబోయే వాటిని నువ్వు యువరాజుగా చేస్తేనే నేను నీకు మా అమ్మాయిని పెళ్లి చేస్తా అంటే సరే అని నాన్నగారు ఒప్పుకున్నాడు. అయితే నాన్నగారు ఎప్పుడూ నువ్వు పుట్టకముందు నేను పుట్టకముందే ఈ కోసల రాజ్యానికి నాన్నగారు తర్వాత ఎవరు ఉండాలని నిర్ణయింపబడ్డది. అది మన మహాభారతంలో కూడా శతర మహారాజు గారికి సత్యవతిని చేస్తున్నట్టు భీష్ముడి దాశరాజు అడుగుతారు, తెలిసే ఉంటుంది మా పెద్దలతో ఇక్కడ తెలిసిన వాడే. మరి మరి నా కూతురు పుట్టిన వాళ్ళే రాజు కావాలని దాశరాజు గారు చూసినప్పుడు భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, భీష్ముడు ప్రతిజ్ఞ పెళ్లి చేసుకున్న ఆయుధ మాత్రం బ్రహ్మచారిగా ఉంటాడు, ఆయన భీష్ముడు పేరు వస్తుంది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోడు. ఆయన పెళ్లి చేసుకుంటే మరి ఆయన పిల్లలు పుట్టాలి, దాశరాజుకు వచ్చిన ఇదే ఇటువంటి సమస్యలు ఇప్పుడు కూడా మన సమాజంలో మన మధ్య ఎదుర్కొంటున్నామా లేదా ఎదుర్కొంటున్నాం? అందరూ క్వాలిఫికేషన్స్ కోసం ఇట్లాంటివి ఎదుర్కొంటూనే ఉన్నాం. ఏది ఇట్లా కొన్ని సందర్భాలు ఎదుర్కొంటున్నాం. అయితే ఆ సందర్భంలో నువ్వేం బాధపడకూడదు, ఆయన ఇప్పుడు నేనేమైపోయింది. ఇంకొకటి, నువ్వు కైకేయి అమ్మని కూడా దూషించకూడదు, తల్లిని ఎప్పుడు దూషించకూడదు. తల్లిదండ్రులు తల్లి తండ్రి గురువు దైవమే మనకు, వాళ్ళ తర్వాత ఎవరైనా తల్లి ఎటువంటి వాళ్ళైనా తల్లిదండ్రులు మనం ఎప్పుడు పూజించాల్సిందే. తల్లి ఏం చేసింది, ఆయన వరాలు అడిగింది, వరాలు కోరుకుంది, తీర్చాడు, ఆ తప్పేం లేదు, ఎప్పుడు దూషించకూడదు అని చెప్తాను. ఎన్ని చెప్పినా విన్నాను చెప్పు, నేనైతే పరిపాలన చేయను, నేను అయోధ్య పోను, నేను ఇక్కడే ఉంటా, నువ్వే రావాలి, నువ్వు పరిపాలన చేయాలి. నువ్వు ఏంటనయ్యా, నువ్వు ఏంటి అసలు అవసరంగా తలపాలు పొద్దున్నే వదివాగలు నీకు వీణా వాయిద్యాలతో నాట్యాలు చేస్తుంటే లేవలసిన వాడు ఇక్కడ గడ్డిపలక మీద రోహిచర్మాలు కట్టుకొని మర్రిపాలతో జుట్లు అంట కట్టుకొని నువ్వు మృగాల మధ్య భయభయంతో లక్ష్మణుడు కాపలా కాస్తుంటే నువ్వు వదిన పట్టుకుంటున్నావు. ఏంటన్నాయా, ఏంటి కర్మన్నాయా, నీకు ఏ బాధలు ఉన్నాయా, నీకు ఎందుకు వచ్చిన వాళ్ళు పట్టు మహారాజులు ఉన్నాయా? ఎటువంటి ఆయన ఎన్నదే చెప్పు, నాన్నగారు చెప్పారు నేను చేయాలి. ఇద్దరు నాన్నగారి మాట మనం ఇద్దరు పాటించాలి. ఆయన అపగీతని రాకూడదు. ఇక్ష్వాకు వంశంలో మాట తప్పాడు అని మట్టు లేదు. రాజు మాట తప్పాడు, ఆయన మాట తప్పాడు. అందుకనే నాన్నగారు ఎంత బాధపడినప్పటికీ, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా కోరికలు తీర్చాడు. ఎందుకంటే కోరికలు తీర్చకపోతే మాట తప్పి మాట్లాడతాడు. అందుకని ఆయన కోరికలు తీర్చాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అరణ్యాన్ని పాలిస్తా, 14 సంవత్సరాలు అరణ్యం ఉంటా, నువ్వు 14 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తే నేను తర్వాత వస్తా అని అంటే, ఇక భక్తులు ఏమంటారు, అక్కడ కుదరదు, నేను ఆమరణ నిరాహారం చేస్తాను. వసుమంతుడికి చెప్తారు, మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ధర్మం చేసి మనం కూడా చేసుకుంటాం కదా, ఆమరణ నిరాహారం చేసి కేజీ గారితో రేపటి అక్కడి తీసుకుంటారు, తీసుకుంటారు, వేరే విషయం అనుకోండి. కానీ ఆ సుమంతుడు చెప్తే ఆమరణ నిరాహారం చేయమంటే సుమంతుడు ఎట్లా చేస్తాడు, రాముడు వారి ఆదేశం వరకు చూస్తున్నాడు. రాముడు వారు అంటారు కదా, ఆయన భర్త చాలా తప్పు పని చేస్తున్నాడు. ఒక క్షత్రియుడు, ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు ఆమరణ నిరాహార దీక్ష చేయకూడదు. చాలా తప్పు, చాలా అస్సలు చేయకూడదు. మనం ఉన్నది మనకి జీవితాన్ని భగవంతుడు ఇస్తుంది, ఈ యొక్క ఈ ఆత్మ ఉన్నది, ఉపాధి ఉన్నది, దీన్ని చంపుకోవడానికి కాదు, మన
కావాలని సృష్టింపజేసి దీన్ని మన్నింపజేయడానికి కాదు, మనకి ఉపాధి ఉంది, దీన్ని మనం కాపాడుకోవాలి. మంచి కార్యక్రమాల ద్వారా దీన్ని ఉన్నత స్థితికి పోవాలి కానీ మనం ఏమి చేయకూడదని నువ్వు చేయకూడదు అని చెప్పి గట్టిగా ఆయన్ని అందరించలేదు. అన్నీ చెప్తాడు. ఇది చెప్పినా కూడా మళ్ళీ చాలా ధర్మ సూత్రాలు చెప్తారు రాముడు. చాలా ధర్మాలు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే, నీకు తెలిసినవే, నాకు తెలిసినవే. మన ధర్మం పాటించాలి. తండ్రి గారు చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ మనం నిలబెట్టాలి. తండ్రి గారి పేరును పట్టాలంటే మనం ఖచ్చితంగా ఆయన మాట మనం అమలు చేయాలి. అమలు చేసినప్పుడే మనకి ఆ మాట దక్కుతుంది. అది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రామాయణంలో తండ్రి మాటకు ఎంత గౌరవిస్తున్నారు అనేది. అదే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన దగ్గర కూడా చూసి మధ్య చూసామండి సరిగ్గా చెప్పాల్సి వస్తుంది. అంటే ఎంత గౌరవిస్తున్నారు. ఒక ఆయన పోయి కొడుకు దగ్గరికి పోయినాడు. ఇట్లా రసీదు ఇచ్చారు, మీ నాన్నగారు పోతే 5,000 రూపాయలు సౌదా రాసేస్తారు, అది మీ దగ్గర తీసుకోమన్నారని పిల్లగారి కొడుకు ఆయనకి ఇచ్చారు. అంటే మీరంతా ఆయన రాయడానికి సౌదా చెప్తావు, ఆయన అడుగుతారు. నా దగ్గర మీరు ఇస్తారని చెప్పాడండి మీ నాన్నగారు, మా అబ్బాయి ఇస్తారని తీసుకోండి సౌదా రాశారు. రావణ వారి గురించి, సీతారామ కళ్యాణానికి, ప్రసాదం రాశారు. ఉండాలి అంటే మరి ధన్యవాదాలు కొడుకు నిలబడ్డారుగా. సరే పాపం ఆయన మాట ఇచ్చారు, కొడుకిస్తారు. ఈ కొడుకు ఏమంటాడు, ఆయన సందాయించడానికి అట్లనే అక్కడ ఉంది సమాజంలో. అట్లా ఉన్నారు అంటే అందరని కాదు, ఏదో అక్కడక్కడ ఉంటే ఉండవచ్చు. అదే రామువారు ఏం చెప్తారంటే కొడుకుతో, నువ్వు నేను దశరథ మహారాజు కొడుకులుగా ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అప్రతిష్టలు ఆగకూడదు, ఆయన ప్రతిష్టకి భంగం కాకూడదు. మన ఇద్దరి మీద బాధ్యత. ఆ బాధ్యతలు ఏంటంటే 2 బాధ్యతలు. ఒకటి, నాకు వనవాసం 14 ఏళ్ళు, నీకు అయోధ్యలో నువ్వు రాజుగా పరిపాలించు, చక్కని పరిపాలన అందించాలి. నేను ఇక్కడ వనవాసం చేస్తాను, ఈ కాంగనే నేను వస్తాను. అంటే అయినా నేను రాజ్యం చేసేది నా కోసం కాదు, మీకోసం, మనందరి కోసం. లక్ష్మణుడితో కూడా రాముడు మాట్లాడాడు. లక్ష్మణ, నువ్వు ఇట్లా భర్తల మీద కోపగించుకుంటున్నావు, నీ విధంగా నీకేమన్నా రాజ్యం కావాలో చెప్పు, నేను భర్తలు కనుక భర్త నువ్వు లక్ష్మణుడికి రాజ్యం ఏమంటే నీకు ఎంపటే ఇస్తారు. అసలు 2 ఆలోచన లేకుండా రాజ్యాన్ని నీకు ఒకటిస్తారు. నేను కనుక భర్తను అడిగితే భర్త నువ్వు ఈ యొక్క కోసల రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చేసేయండి, ఎంపటే ఇస్తాడు. అసలు 2 అడగడు, ఆలోచిస్తారు. ఎందుకు అన్నయ్య చెప్పి ఇచ్చేస్తాడు. అట్లే నీకు కావాలంటే లక్ష్మణుడు చాలా కేదపడిపోయి తప్పైపోయిందనయ్యా, నేను చాలా ఆగ్రహంతో ఆ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఎందుకు అన్నయ్య సోదరులు కదా అంటే రాముడు అంటాడు, నాయన సోదరుల్ని తల్లిదండ్రుల్ని చంపుకుంటారు, ఎవరిని ఎందుకు చంపుకుంటారు, చంపుకోకూడదు, చాలా తప్పది, కలిసిమెలిసి ఉండాలి అని ఆయన చాలా నమ్మకగా చెప్పి చేసిన తర్వాత ఇక భక్తులు కూడా ఈ వీళ్ళ సంభాషణలు వింటుంటే ధర్మాల గురించి ఒకటినేమో రాముడేమో నాకు రాజ్యం ఉందంటున్నాడు, భర్తలు కూడా నాకు రాజ్యం ఉందంటున్నాడు. చూడండి ఎంత గొప్ప వాళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణని, వీళ్ళిద్దరిని పైన ఉన్నటువంటి యక్ష కిన్నెర కిపురుష విద్యాధరులు దేవతలు అందరూ అదృశ్య రూపంలో చూస్తూ అసలు ఇటువంటి అన్నదమ్ముల్ని మనం ఇంత మటుకు చూడలేదు. వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి సంభాషణలు కూడా మనకు వెళ్ళలేదు. ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు ధర్మాల గురించి, ఒకరికి మించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. అన్నకి తమ్ముడు ధర్మం చెప్తున్నాడు, తమ్ముడికి అన్న ధర్మం చెప్తున్నాడు అని చాలా వాళ్ళు ఆనందపడిపోయి, నిజంగా ఇది కదా జీవితం అంటే, ఇది కదా మానవుడు అంటే, మానవ జీవితం అన్నదమ్ముల ప్రేమ అంటే ఇది కదా అని వాళ్ళు కూడా చాలా సంబరపడిపోతున్నారు. ఇంకా గొప్పవాళ్ళు కదా రామలక్ష్మణ భక్తులు వాళ్ళు పొందిపోతుంటారు. అది మరి ఇప్పుడు కూడా మనం చూసుకుంటే కొన్ని తేడాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందిలో మనకు చాలా విభేదాలు రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇక భక్తుడు వశిష్ఠుల వారు కూడా చూస్తున్నారు. అది పెద్ద మనిషి ఏం చేస్తారు అయిన తర్వాత అప్పుడు రాముడు ఇదంతా జరిగిన తర్వాత తండ్రి చచ్చిపోయాడంటే అప్పుడు భక్తులు అన్నయ్యతో చెప్తారు, అన్నయ్య నాన్నగారికి తర్పణం పెట్టు, నేను అక్కడ
తృప్తి చెందుతుంది, నా ఆత్మ శాంతి కలుగుతుందంటే రాముడు అని ఏడుస్తాడు, కన్నీళ్ళు రాసుకొని లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ ఆ రేగు పండ్లు గారపిండి ఆ రెండు కలిపి ముద్ద చేసి తీసుకోవాలి. దాంట్లో రామాయణ మహర్షి ఏం చెప్పారంటే మనం ఏదైతే తింటున్నామో అదే పెట్టాలన్నారు శ్రాద్ధం. వాళ్ళు ఎప్పుడైతే రామాయణంలో అదే చెప్పారు, మనం ఏదైతే తింటున్నామో రోజువారీ అదే శ్రాద్ధం పెట్టినప్పుడు అదే పెట్టాలి, అవే అన్నారు అవే పెట్టాలి, అప్పుడే వాళ్ళకి కరెక్ట్గా చేస్తాయి అని వాళ్ళు ఆ మందాకిని నది ఒడిపోయి రాముడు వాళ్ళు చక్కగా ఆరోగ్య మొత్తంలో చేస్తారు. చేసిన తర్వాత వచ్చిన తర్వాత కౌశల్య సుమిత్రకాయకి అప్పటిదాకా రాముడి దగ్గరికి రాముని కలవలేవారు. అవన్నీ చూసుకుంటూ వస్తారు. చూసి కౌశల్యాదేవి సుమిత్రతో చెప్తుంది, ఏం చెప్తుంది, విశాల సుమిత్ర, దశరథ మహారాజు ఇటువంటి రాజు దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు మా భర్త. అటువంటి మహారాజుకి గారముద్దతో మా రాముడు గారముద్దతో శ్రాద్ధ పెట్టాడు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఆయన ఇటువంటి మహారాజు దేవేంద్రుడితో సమానమైన వాళ్ళు, ఇంద్రుడు ఆయన కలిసి యుద్ధం చేశారు. అటువంటి మనిషికి గారముద్దతో వాళ్ళ దినాల్సి చాలా దుఃఖిస్తారు. దుఃఖించిన తర్వాత రాముడిని కలుసుకున్న తర్వాత ఆమె ఎట్లా కౌశల్యం ఎట్లా అయిపోయిందంటే ఒక పున్నాగా వాడిన పున్నాగ చెట్లు వారిపోతున్నారు, ఏం లేకుండా ఆ రకంగా తయారైపోయి మనిషి కొడుకుని చూసి ఏడుస్తుంది, కొడుకుని కూడా తల్లిని చూసి ఏడుస్తుంది. అయిపోయిన తర్వాత ఇక జాబాలి ప్రస్తావన వస్తుంది. జాబాలి కూడా వీళ్ళ వెంపడికి వస్తారు. ఈ జాబాలి ఏం చేస్తారంటే, రామ నువ్వేంటి గాలం మొదలంటున్నావు, పిల్ల ప్రధానం అంటున్నావు, అసలు మీ నాన్న ఎవరు, నువ్వెవరు, లక్ష్మణుడు ఎవరు, రాముడు ఎవరు, భక్తుడు ఎవ్వలేదు, ట్రాష్ ఇదంతా. మీ నాన్న తింటాడని పెడితే ఆయన ఎక్కడ ఎప్పుడైతే పోయినాడు, ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎవరు చేసి మీ నాన్న ఇవన్నీ ఏంటి, కర్మలేంటి, ఇవన్నీ నీకు తెలుసారామా? ఈ బ్రాహ్మణులు ఉన్నారు చూసావు, వాళ్ళ డబ్బులు పోగు చేసుకోవడం కోసం ఇట్లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. శాత కర్మలని, ఆర్థికాలని ఇవన్నీ తయారు చేస్తున్నారు బ్రాహ్మణులు అని బాగా ఆయన్ని ఇచ్చేస్తారు. ఇవన్నీ మీ నాన్న తిన్నాడు, ఇక్కడే ఉన్నాయి కదా అమ్ముతారు, కాలం అమ్ముతారు, మీ నాన్న ఎక్కడ తిన్నాడు, కానీ మీ నాన్న తింటారు. అట్లా కాదు, వీళ్ళ కానీ వదిలిపెట్టి ఏం చేయాలి, మీ ఇక్కడ ఈ కందమూలాలు తినబెట్టి, ఈ గారముద్ద తినబెట్టి, ఇంతకి మణిపాలు రాసుకోబెట్టి అయోధ్య బ్రహ్మాండ రాజ్యం అని అది ఇది అని చెప్తుంటారు. చెప్పిన తర్వాత రాముడు వారికి బాగా కోపం వస్తుంది. బాగా కోపం వచ్చి, అసలు నిన్ను శార్వాక మతంలో ఉన్నావు, నువ్వు నాస్తికవాదాన్ని బాగా పోషిస్తున్నావు, మా నాన్నగారు నిన్ను దగ్గరికి చేరదీసి నిన్ను ఇంత వాణి చేసి, చాలా కూడా గొప్ప మహర్షి, ఇంత వాణి చేసి నీకు పెద్దపేట చేస్తే విజయాన్ని చేసేదని ఎందుకు లేదు, నీకేం తెలుసు ధర్మం గురించి, నీకేం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు ధర్మం గురించి అని బాగా కఠినంగా మాట్లాడుతున్నారు జాబాలి. అంటే జాబాలి అంటారు, ఎందుకు తెలుసు, నీకు ఏం తెలుస్తుందని రమేష్ ద్వారా తింటారు. నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇదే విషయాన్ని మనం ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా మనకు చదువుతుంటే విషయాలు తెలుస్తాయి. మనం చదువుకునేటప్పుడు కూడా మనం డిగ్రీ చదివినప్పుడు కానీ ఇంకేం చదివినప్పుడు పుస్తకాలు చదివితేనే మనకు ఒక జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం రావాలన్నా పీఠాధిపతులు అందరూ భాషణాలు వినాలి, దాని గ్రంథాలు, వేదాలు మనం ఎక్కడికి చదవలేదు, వేదాలు మనకు అర్థం కూడా, ఉపనిషత్తులు శంకరాచార్యులు రాసిన భాషలు అది ఎవరికి అర్థం కాదు, మామూలుగా అర్థం కాదు. బ్రహ్మసూత్రాలు చాలా ప్రస్తావన, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఆయన రాసిన భాషలు ఇది ఎవరికి అర్థం కాదు. అందుకని చదవని గ్రంథాలు రాశారు శంకరాచార్యులు. మామూలుగా అర్థాలు మనకు చాలా కష్టం తెలుసుకోవాలి. అవి ఒక సందర్భంలో అసలు వ్యాసుల వారికే కష్టమైంది. వ్యాసుల వారు శంకరాచార్యుల వారికి రాసినటువంటి ఆయన రాసినదే కష్టమైంది ఆయన తెలుసుకోవడం కోసం, ఆయన పరీక్ష చేశారు. అందుకని మనం తేలిగా తెలుసుకోవాలంటే కొన్ని చదువుకోవాలి. పీఠాధిపతులు, ఎందుకంటే మన పీఠాధిపతులు
ఒక సాంప్రదాయానికి అధిపతి ఉంటాడు, అధిపతి అనుగ్రహ భాషణాలు ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు. గురుభక్తం అని వింటే మనకు తెలుస్తుండే. అది ఈ సందర్భంలో ఇదే ప్రశ్నది నాస్తికులు కూడా ఉంటారు కదా, వాళ్ళు అడిగారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటే నడిచే దేవుడు ఆయన, అపర శంకర్. ఆయన నడిచే దేవుడు అనే పుస్తకం ఉంటుంది, మీ దగ్గర చాలా మంది ఉండే ఉంటుంది, చదివే ఉంటారు. అది మొత్తం ఆయన అన్ని త్రికాల మొత్తం జరగకపోయేవన్నీ తెలుస్తాయి. ఆయన ఏమంటారంటే ఇదే ఈ గాలబద్దలు ఈ చేరుతుందా ఆయనకు అందుతుందా అనడానికి ఆయన ఉదాహరణ చెప్పాడు. ఒక భక్తుడికి ఇట్లనే ఇదే ప్రశ్న అడిగాడు, ఇంకో రూపంలో అడిగాడు. ఒక 500 రూపాయలు ఇచ్చి మర్యాద చేయమన్నారు. ఆ డబ్బులు ఎక్కడే ఉన్నాయి, వాళ్ళు ఫోన్ చేసి మా అబ్బాయికి పుట్టినాయని చెప్పాడు. ఎట్లా పుట్టాయి ఈ డబ్బులు ఇక్కడే ఉన్నాయి, 500 రూపాయలు ఇక్కడే ఉందిగా, మా అబ్బాయికి ఎక్కడ పుట్టిందని ప్రశ్న చేశాడు. మేము పుట్టినాయండి, మేము తెలుగుగా స్కూల్లో ఉంటే అక్కడ వాళ్ళు గమనించారు. అది నాకు అవసరం, ఈ నోటి ఇక్కడే ఉంది, మా అబ్బాయికి నోడలేదు అంటారు. అంటే మన సాంకేతిక పరిజ్ఞానంతో మనం డబ్బులు అందజేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది కూడా అంతేగా. 30,000 మా శ్రేష్ఠ గారితో ప్రభాకర్తో మా నాగేశ్వరి ఇచ్చారు, నేను 30,000 ఇస్తున్నాను ఆయనకి, ఇవ్వట్లా వెళ్ళి కొడుతున్నాం అంతే. ఒక పాస్వర్డ్ కోసం 30,000 కొడుతున్నాం. కానీ 30,000 మనం ఏం చేస్తున్నాం, 30,000 ఇచ్చామంటున్నాం, 30,000 నీకు ట్రాన్స్ఫర్ చేశాను. మరి పోతున్నాయి కదా 30,000 మీ అకౌంట్కి, కనపడుతుంది కదా 30,000 పోయినట్టు కనపడట్లే. అట్లనే ఇవి కూడా మనకు వెళ్తాయి. ఎట్లా ఈ ఈ ఈ దేవతలు ఉంటారు కదా, ఆదిత్యుడు ఉంటాడు, వసువు ఉంటాడు, రుద్రుడు. ఈ ముగ్గురు వీళ్ళ ద్వారానే ఈ 33 కోట్ల దేవతలు అంటే వీళ్ళే. ఏకాదశి రుద్రుడు, ద్వాదశ ఆదిత్యుడు, అష్ట వసువులు. ఈ మొత్తం కొడితే 31 వస్తుంది. ఇద్దరు అశ్విని దేవతలు అని చెప్తారు. వీళ్ళు 33. ఈ 33,000 కోట్లకి వీళ్ళే ప్రతినిధులు. ఈ ముగ్గురే మనం పెట్టేటప్పుడు కూడా పిండాలు అవే పెడతాం, ఆదిత్యరూపం, వసురూపం, రుద్రరూపం. వీళ్ళే మొత్తానికి ప్రతినిధులు, మొత్తం పితృదేవతలు. కానీ అన్ని 1,000 కోట్ల మందికి అవి అగ్ని దేవుడు, హవిస్సు ద్వారా హవ్యవారుడు, స్వాహ స్వత ఆయన భార్యలు. ఈ యొక్క శుభకార్యాలకి ఏమో స్వదాకి స్వాహ అని, దాని ద్వారా ఆ హవ్యవారు వాళ్ళ దేవతలకు వెళ్తాయి. ఎట్లా వెళ్తాయంటే, ఇప్పుడు నీకు డబ్బులు కొడితే నాకు చూపెట్టమని పిల్లగాడంటే నువ్వు ఏం చెప్తావు సమాధానం? వెళ్ళినాయి అంటావు. ఎట్లా వెళ్ళినాయో అడుగుతున్నానండి, ఎట్లా వెళ్ళినాయి చెప్పమంటున్నాను. మీరు చెప్పలేస్తారా? మీరు చెప్పలేస్తారా? నేను 50,000 పంపించా, ఆ 50,000 ఎట్లా పోయినాయి నీకంటే దాంట్లో ఫోన్లో ఉన్నాయి డబ్బులు. 50,000 ఫోన్లో లేవుగా, బ్యాంకులోగా ఉంది. మరి ఫోన్లో నుంచి ఎట్లా పోయింది? బ్యాంకు వారు చెప్పాలి, సత్యనారాయణ గారు, వెంకటేశ్వర గారు, రాజు గారు. మరి బ్యాంకులోగా ఉండేది. ఫోన్లో ఉండగా డబ్బులు ఉంటాయి కదా, ఫోన్లో నుంచి పోతున్నాయిగా. ఎట్లా పోతున్నాయంటే అదొక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ద్వారా పోతుంది. మరి మనిషిని గుర్తించిన వాడికి మనకేంటి టెక్నాలజీ అంటే, మనల్ని గుర్తించిన వాడికి అతనికి టెక్నాలజీ ఉంటుందిగా. ఆ టెక్నాలజీతో పోయినాయి. వీళ్ళందరినీ ఈ అవయవాలు వీళ్ళు తీసుకోపోయాడు, కిందలు కింగ్ వీళ్ళందరూ ఏంటంటే కొరియర్స్, వీళ్ళే తీసుకోపోవాలి అనిపిస్తుంది. అది రావణుడు జాబాని గట్టిగా అంటే, జాబాని మహర్షి అంటే వశిష్ఠులు వాళ్ళు కూడా అంటారు, ఆయన రామ నువ్వు జాబాని మహర్షి గొప్పవాడు. ఆయన ఏంటంటే మీరు ఏదో రకంగా మాటలతో చెప్పి నేను అయోధ్యకి తీసుకెళ్లాలని ఆయన నాస్తికవాదాన్ని తీసుకొచ్చారు. ఆయన నాస్తికుడు, ఆస్తికుడే. బట్ జాబాని కూడా నేను ఆస్తికుడినే, అవసరమైనప్పుడు నాస్తికుడిగా మారుతుంటా అని చెప్పాడు. సార్ ఆ కథతో వాళ్ళిద్దరి సంవాదం అయిపోతుంది. తర్వాత ఫైనల్గా మనం కూడా అంటుంటాం, ఇక కొన్ని అంటుంటా, సార్ మా ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి, పిఆర్సీ వస్తుందో రాదో తెలవదు, అన్ని ప్రయత్నాలు అయిపోయి ఫైనల్గా మీరు అక్కడ చూసుకోండి, వస్తే వస్తుంది లేకపోతే కదా, ఎవరినో ఒకటి అని పంపుతారు. వాడు అసలు లోపలికి పోకుండా వచ్చి నేను మాట్లాడొచ్చే ఎల్లుంటే మనకు వస్తుంది అంటాడు. అట్లనే ఫైనల్గా వశిష్ఠుల వారికి ఎంతయ్యారు. మళ్ళీ వశిష్ఠుల వారు రావుగారు చెప్పారు, ఆయన రామ పద్ధతి కాదు, ఇక్షాకువంశంలో మొదటి నుంచి జ్యేష్ఠుడికే రాజ్యం, జ్యేష్ఠుడే రాజ్యం చేయాలి. మన వంశంలో ఇక్షాకువంశంలో నేను గురువుని, నీకు కులగురువుని, మీ తండ్రులకి గురువుని, మీ తాతలకు కూడా నేనే గురువుని. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, నువ్వు అయోధ్యకి వెళ్ళి రాజ్యం ఏది, ఖచ్చితంగా రాజ్యం ఏదంటే ఆయన ఒప్పుకోడు. రాముల వారు చాలా స్థిర నిర్ణయంతో ఉంటాడు. అంటే ఇక్కడ మనం
తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఆచరించవలసింది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో మార్పు చెందకూడదు. ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురొచ్చినా, అది మనం తీసుకున్న నిర్ణయం ఎంత కష్టతరమైనప్పటికీ, ఎంత బాధతో కూడుకున్నట్టు దాన్ని మనం మార్చుకోకూడదు. ఎన్నో మనకు ప్రలోభాలు పెడతారు, ఎన్నో చేస్తారు. ఇది చేస్తా, ఇది చేస్తా. ఈ రాముడు చెప్తారు, నీకు అందరూ సామంతులు కోట్ల రూపాయల ధనాలు తెప్పిస్తారు, హాయిగా వెళ్ళిపోతారు. కానీ రాముడు నాకు రాజ్యకాంక్ష లేదంటే మళ్ళీ మన వశిష్ఠుల వారు ఏం చేస్తారు, మళ్ళీ చెప్తుంటారు. మళ్ళీ ఈ రాజుల పరంపర మళ్ళీ చెప్తారు, ఆయన విశ్వాసం వస్తే ఏమనుకుంటావు. మళ్ళీ బ్రహ్మగారు కొడుకు మరీచి కొడుకు కశ్యపుడు కొడుకు సూర్యుడు కొడుకు మనవు కొడుకు కుక్షి, మనవు కొడుకు ఇక్ష్వాకుడు కుక్షి కొడుకు వికుక్షి కొడుకు భానుడు కొడుకు అనరణ్యుడు కొడుకు పృథువు కొడుకు త్రిశంకుడు కొడుకు దుందుమాదుడు కొడుకు యవనాశుడు మాందాత సుసంధి కొడుకు ధ్రువసంధి కొడుకు భరతుడు కొడుకు అసితుడు కొడుకు సగరుడు కొడుకు అసమంజసుడు కొడుకు ఔసమంతుడు కొడుకు దిలీపుడు కొడుకు భగీరథుడు కొడుకు కాకసుడు రఘువుడు పృథువు కొడుకు శంకరుడు కొడుకు సుదర్శనుడు కొడుకు అనరణ్యుడు శేఖరుడు ప్రవిశిష్యుడు కొడుకు అంబరీషుడు నాభాగుడు కొడుకు నౌషుడు అంబరీషుడు నాభాగుడు అజమానుడు దశరథ మహారాజు. నువ్వు చేయాలి నాయన రామా, దశరథ మహారాజు కొడుకు రాముడు నువ్వే చేయాలి రాజ్యం అని మళ్ళీ మొత్తం చక్రంలో చదువుతారు. రాముడు ఏది రెండోసారి చదువుతారు. ఇప్పుడు చదివాను, ఏది కళ్యాణం అప్పుడు చదివా, మళ్ళీ ఇప్పుడు చదివా. భగవంతుడు ఆయన దయ ఏదో గుర్తుంది. అట్లే మళ్ళీ వశిష్ఠుల వారు కూడా చెప్తాడు, నువ్వు కావాలంటే అప్పుడు రాముల వారు అంటాడు, మీరు చెప్పింది సమంజసమైనది, నేను మిమ్మల్ని తక్కువ పట్టే ప్రతి వాడిని అయితే కాదు వశిష్ఠ మహర్షి, కానీ నాది పుత్రధర్మం. ఆ ధర్మాన్ని మీరు ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తారు. బాగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ధర్మం సత్యం అనేది ఎప్పుడూ మార్పు. సత్యం మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా సత్యంగానే ఉంటుంది. కానీ ధర్మం మటుకు ఆయా పరిస్థితులు బట్టి కొన్ని మారుతుంటాయి, ధర్మాలు మారుతుంటాయి. ఒక్కోసారి మారుతుంటుంది, ధర్మాలు మారుతుంటాయి. కానీ సత్యం మటుకు మార్పు. సత్యము ధర్మం కలవేసుకుంటుంది, రెండు దగ్గర సమాధానం. అందుకని మనం సత్యంగా ఉంటేనే ధర్మంగా ఉంటారు. అందుకని చెప్తారు, యతో కృష్ణ తతో ధర్మ, తతో జయం. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అంటే ధర్మం జయానికి సంకేతం. అంటే ధర్మం ఉంటే మనకి జయం, అంటే మంచి జయం లభిస్తుంది. అధర్మంగా ఉంటే అపజయం లభిస్తుంది. సింపుల్ లాజిక్. అంటే మనం ధర్మంగా ఉండాలా అధర్మంగా ఉండాలనేది అది ఈశ్వరుడు చెప్పడు, మనమే నిర్ణయించుకోవాలి. ఈశ్వరుడు అనేది ఓన్లీ మనకు జన్మనిచ్చాడు. ఈ జన్మలో మనం చేయాల్సినవి మనం చేయాలి. సరే, ఈ రకంగా అయిపోయింది, అన్ని ఫైనల్ టచెస్ అయిపోయినాయి, ఏం లేదు. ఇక భక్తులు కూడా తెలుసుకున్నానికి లాభం లేదు. ఇక అన్నయ్య చెప్పేసుకో లేదు, ఎన్ని చెప్పినా అని వశిష్ఠుల వారే ఇనిషియేషన్ తీసుకుంటారు. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో ఎవరో పెద్ద మనుషులు ఇనిషియేట్ తీసుకుంటారు. అది తీసుకుంటేనే అవి కొన్ని ఇదైతే లేకుంటే కావు. ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు, మా డాక్టర్ గారు లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇనిషియేట్ తీసుకొని ఎన్నో సమస్యలు పరిష్కరించే స్వభావం, తర్వాత సత్తాగా తీసుకోవాలి కూడా, సంఘానికి అవసరం కూడా, సమాజానికి. అందుకని వశిష్ఠుల వారు ఏం చేస్తారంటే, రామ భర్తుడు అయోధ్యకి వెళ్ళిపోతాడు, చెప్పులు ఈ పాదుకలు, బంగారు పాదుకలు, రాములు వారి బంగారు పాదుకల దగ్గరికి వచ్చారు. ఘట్టం, అపూర్వమైన ఘట్టం, పాదుక పట్టాభిషేకం.
ఈ గంట వరకు నేను లాగలేస్తానా లేదా ఇవాళ నాకు తెలిసిన చాలా 30 సరగల దాకా చెప్పాడు. అంటే చాలా సురించ కొన్ని చోట్ల లోతులకు పోలేదు. లోతులకు పోతే ఇంకా టైం పడుతుంది. ఈ బంగారు పావులది ఒకసారి తూపు అంటే ఎప్పుడైనా సరే మహాత్ములు, పెద్దలు మహాత్ములు అంటే పేదలు మహాత్ములు పాదాలు ఎందుకు మనం అంత ఆ పాదాలకు ఎందుకు అంత విలువిస్తామంటే వాళ్ళ శక్తి మొత్తం పాదాల్లోనే ఉంటుంది. అసలు మన పాదాలు చాలా కింద భూమిని తొక్కుతూ ఉంటాయి. మనకు మొత్తం మెదడులోనే ఉంటుంది. మన మొత్తం ప్రక్రియలు, మన బుద్ధి, మనస్తత్వం అన్నీ ఈ గుండెలో కూడా మెదడులోనే ఉంటాయి. మా డాక్టర్ సార్ బాగా తెలుసు, నేను దాని గురించి శక్తి చెప్పకూడదు. అంతా మెదడులోనే ఉంటాయి. చిన్న మెదడు, పెద్ద మెదడు, వాటితో బరువులు 300 గ్రాములు అంటారు, అది 100 కిలో అంటారు. అక్కడి నుంచి అన్ని సంకేతాలు పోతుంటాయి. అటువంటి తలని తీసుకోపోయి మనం అతి పవిత్రమైన తలని పాదాలకు దాకిస్తాం. మహాత్ముల పాదాలు అంటే ఏంటంటే ఆ పాదాలు అంత గొప్పవి. ఆ పాదాలు అంటే ఆ శక్తి అంతా ఆ పాదాలు ఉంటుంది, మహాత్ముల పాదాలు ఉంటుంది. అందుకనే ఆ పాదాలకు అంత మనం విలువిస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఇక కొద్దిగా పాద పూజలకు బాగా ఎక్కువైపోయి రకరకాలుగా నడుస్తున్నాయి. సరే పక్కన పెడితే ఇక వశిష్ఠుల రామరావుతో చెప్తారు, ఒకసారి చక్కగా ఆ వెండి బంగారు పాదకులు ఒకసారి తొక్కి ఇవ్వండి అంటే అవి ఆయన అట్లనే చేస్తే అవి భక్తులకి ఇస్తారు. భక్తులు ఏమంటే అన్నయ్య, నేను నీ మాట ప్రకారం, నీ ఆజ్ఞ ప్రకారం, నీ ఆజ్ఞకు బద్దున్నాయి, నేను అయోధ్యకు వెళ్తాను. కానీ పరిపాలన నీదే, నాది కాదు. ఆ రాజ్యమే నాది కాదు, అసలు మొత్తం నీదే రాజ్యం. ఆ రాజ్యం నువ్వు నాకు ఇచ్చే ఈ పాదుకలు న్యాసం లాంటి. అంటే న్యాసం అంటే ఇప్పుడు ఆ శివధనుసు కూడా దేవరాత్రులకి న్యాసంలాగా ఇస్తారు. అంటే నీ దగ్గర టెంపరీగా దాన్ని భద్రపరచు, మళ్ళీ నేను అడిగినప్పుడు నాకు ఇయ్యని టెంపరీగా లాకర్లో మనం పెట్టుకున్నట్టు. లాకర్ అంటేనే బ్యాంక్ వాళ్ళు తాము వేయాలి, మామూలు వేయాలి. ఇద్దరు వేసేలా తీసుకుంటారు, తెరవటానికి వీళ్ళు. అంటే వీళ్ళు ఆయనకి ఇస్తారు. అట్లే విష్ణు చాపం కూడా రుచీకుడికి ఇస్తారు. రుచీకుడికి దేవతలు ఇస్తారు. రుచీకుడు అంటే భృగువంశం, రుచీకుడు ఆయన దగ్గర పెడతారు. అట్లే ఈ యొక్క పాదుకల్ని నేను న్యాసంలాగా గ్రహిస్తున్నాను. ఈ పాదుకల్ని పెట్టుకొని నేను రాజ్య పరిపాలన చేస్తాను. ఈ పాదుకలు అంటే పాదుకలు కాదు, నువ్వే రాముడే పాదుకలే నా అన్న రాముడు, ఈ రాజ్యానికి రాజు. ప్రతిదీ నేను ఆ రాముడికి పాదుకలకి చెప్పి నేను రాజ్యపాలన చేస్తాను అని భక్తుడు ఆ పాదుకలను తీసుకొని తన శత్రుంజయము అనేటటువంటి ఏనుగుంది. శత్రుంజయం అనేటువంటి ఒక గజం ముందు దాని మీద పాదుకలను పెట్టుకొని తర్వాత ఆయన ఆ పాదుకల్ని తల మీద పెట్టుకొని అయోధ్యకి వెళ్తారు. అయోధ్యలో ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ ఉండి వాళ్ళతో చెప్తారు, నేను ఇక్కడ ఉన్నాను, అయోధ్యలో ఉన్నాను. నేను మళ్ళీ అయోధ్యలో ఉంటే నాకు రాముడు నేను అయోధ్యలో నేను నాకు అవసరం లేదని నందికి రామని ఆ గ్రామానికి వస్తారు. 20 కిలోమీటర్ల దూరం అక్కడికి వచ్చి ఒక సింహాసనంలో ఆ పాదుకలను పెట్టి వారికి అభిషేకం చేసి ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఆ పాదుకలకి అన్నీ చెప్పుకుంటూ నేను రాజ్యపాలన చేస్తాను. 14 ఏళ్ల తర్వాత నువ్వు కనుక రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని రాముడికి చెప్పి ఇక ఆ పాదుకలను తీసుకొని బయలుదేరడంతో మన ప్రవచనం ఈరోజు ముగుస్తుంది. ఎందుకంటే మనం ఈ పాదుకా పట్టాభిషేకం కార్యక్రమం ఉంది కాబట్టి స్వస్తి ప్రజాగా పరిపాలనతో న్యాయన మార్గైన మహిష గోబ్రాహ్మణ సుభసిద్ధ లోకా సమస్త సుఖిలోకం స్వస్తి. అయితే తర్వాత కార్యక్రమాన్ని మా కోఆర్డినేటర్ శ్రేష్ఠ గారిని నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేసి కంటిన్యూ చేసి స్వామి పిఆర్సి గురించి మంచి పని చేస్తారు. ఈరోజు ఈ అద్భుతమైన ప్రవచన కార్యక్రమానికి ఇచ్చేసిన భగవద్బంధువులందరికీ కూడా మరొకసారి సౌజన్యంగా నమస్కరిస్తూ ఈరోజు అద్భుతమైన ప్రవచనాన్ని మనకు అందించిన ప్రవచనకర్త శ్రీ బసవరాజు చంద్రరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం విన్నాము. ఈ సందర్భంగా
మన ప్రవచనకర్త గారి ఆలోచన అనుసరించి ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాము. ఒక అరగంట కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఇదే విధంగా శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అంటే ఈ కార్యక్రమంలో భరతుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరాముడిని వేడుకొని ఆ పాదుకల్ని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మనం ఈ శ్రీరాముడి యొక్క పాదుకల్ని తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజించుకొని ఆ పాదుకల్ని మనం మన అందరి శిరస్సుల మీద కూడా ధరించి స్వామివారి ఆశీస్సులు పొందుదాము. ప్రస్తుతము మనందరము ఒక్కసారి బయటకు వెళ్తే అక్కడి నుంచి ఈ పాదుకల్ని మంగళ వాయిద్యాలతో ఛత్ర చామరాలతో సేవించుకుంటూ మహిళలు మనం పవిత్రమైన గంగా జలాలని తీసుకురావడం జరిగింది. మహిళలు ఆ పవిత్ర గంగా జలాల్ని జలబిందెలు ధరించి లోపలికి వస్తారు. మేళతాళాలతో ఈ పాదుకల్ని లోపలికి తీసుకొచ్చిన తర్వాత మన రాజన్ గారు పూజాధికారులు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ పాదుకల్ని మనందరికీ కూడా కలిపేసి మనల్ని పునీతుల్ని చేస్తారు. ఈరోజు మనకు ఈ ప్రసాద వితరణ కూడా మన కురుమందాలి నాగేశ్వరరావు గారి దంపతులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు వచ్చారు. వారు షిరిడి, ఈ నాసిక్, శృంగేరి ఇవన్నీ కూడా వెళ్ళి అతి పవిత్రంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. వారికి కూడా కృతజ్ఞతలు. మరి ప్రవచనకర్త గారు అనుమతిస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ధన్యవాదాలు శ్రేష్ఠి గారు. ఇప్పుడు మనం కార్యక్రమం ఏంటంటే ఏదో పట్టాభిషేకం, పాదుకా పట్టాభిషేకం అంటే కొద్దిగా మనం త్రేతాయుగనాలు విని చదువుకున్నాం కానీ స్వయంగా చూడలేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో చేసిన దృష్టిలో పెట్టుకొని చిన్న కార్యక్రమం రూపొందించాను. మనం బయట మా కార్ షెడ్ కింద శుభ్రం చేయించి ముగ్గులు పెట్టించాను. అక్కడ నీళ్ళ బిందెలు కూడా గంగా జలంతో పెట్టుకుంటుంటే 5-6 బిందెలు ఉన్నాయి. సువాసన పెట్టుకుంటారు. ఈ పాదుకలు, చామరం, చక్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళమని శ్రేష్ఠి గారిని ఆలోచిస్తారు. దయచేసి అందరూ ఒక్కొక్క పావుగంట అయిపోతుంది. అందరు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే మనం స్లోగా అక్కడి నుంచి జై శ్రీరామ్ అనుకుంటూ మళ్ళీ వచ్చి యథాస్థలంలో కూర్చొని ఇక్కడ ఒక పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత ప్రసాద వితరణ, పెద్దలు వాళ్ళ సందేశాలతో మనకి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరూ స్లోగా ప్రసాదం కూడా ఆర్గనైజ్ చేయమని చెప్తున్నాను. అక్కడికి కార్ షెడ్ కిందకి అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను కూడా వచ్చేస్తా. అక్కడి నుంచి మనం రావడం జరుగుతుంది. అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ దయచేసి ముందుగా పురుషులందరూ బయటికి